Hi everyone, welcome to Chandalogics. This is Kasaram Narsimareddy. You can see here SSC 2025 free rankers batch. ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2025ని ఏం చేస్తున్నారో, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో అటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్కి బెనిఫిట్ చేసే విధంగా, అటువంటి వాళ్ళు ర్యాంక్స్ సాధించే విధంగా, ర్యాంక్స్ అంటే నార్మల్ ర్యాంక్స్ కాదు, ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించే విధంగా మనము ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేశాము. ఇది అందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది. మీరు చూసినట్టయితే ఈ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు ఈ యొక్క బ్యాచ్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ బ్యాచ్ ద్వారా మనకు తక్కువ టైంలో, మనకు హార్డ్లీ 60 to 90 డేస్లో మనకి ఎగ్జామ్స్ ఉంటున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాపర్ డిజైన్తో, ప్రాపర్ ప్లానింగ్తో మనము ఈ యొక్క ఎస్ఎస్సి 2025 ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ with a lot of innovativeness, lot of content, effective content, smart tricks తో మనము ముందుకు వస్తున్నాము. ఇక్కడ ప్రతి క్వశ్చన్ ఏదైతే మీరు ఎగ్జామ్ రాస్తారో ప్రతి దానికి ఒక వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దట్ యూ కెన్ గెట్ అండర్ దిస్ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్. సో దీనిలో భాగంగా మీరు చూసినట్టయితే మనకు ఒక 15 మాక్ ఎగ్జామ్స్ మనం అక్కడ అందించడం జరుగుతుంది. 15 మాక్ ఎగ్జామ్స్. ఈ 15 మాక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినటువంటి మాక్ ఎగ్జామ్స్ ఇవి. కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఈ యొక్క సెషన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా చూసినట్టయితే ఫ్రీ పేపర్ ఎక్స్ప్రెషన్ అంటే టాప్ ఫ్యాకల్టీ చేత మీరు రాసినటువంటి ప్రతి క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇన్డెప్త్గా, డీటెయిల్డ్గా, ఆప్షన్ టు ఆప్షన్ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యు ఆర్ గోయింగ్ టు గెయిన్ లాట్ ఆఫ్ కంటెంట్ త్రూ దిస్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అదేవిధంగా చూసినట్టయితే యూనిక్ అండ్ స్మార్ట్ అప్రోచ్ టు సాల్వ్ క్వశ్చన్స్. మీరు అర్థమెటిక్, రీజనింగ్ లాంటివి తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ వెదర్ యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్, ఇట్ ఈస్ వెదర్ యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్ విత్ ఇన్ ద గివెన్ టైమ్ ఫ్రేమ్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి దీనికి స్మార్ట్ అప్రోచ్ కావాలి. ఈ స్మార్ట్ అప్రోచ్ ఏ విధంగా ఉండాలి, ఈవెన్ జనరల్ అవేర్నెస్లో కూడా ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ పైన ఎక్కువ అవగాహన లేకున్నా కూడా ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే ఒక స్మార్ట్ అప్రోచ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ర్యాంకర్ టైమ్ సేవింగ్ స్ట్రాటజీస్ చెప్పాను కదా, చాలా షార్ట్ కట్ పద్ధతి ద్వారా మనం క్వశ్చన్స్ ఫాస్ట్గా ఎలా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ర్యాంకర్ అండ్ నాన్ ర్యాంకర్ ఇస్ నథింగ్ బట్ టైం మేనేజ్మెంట్. ఆ టైం మేనేజ్మెంట్ మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం కంప్లీట్ గైడెన్స్ బై ద చందన్ సార్. సో చందన్ సార్ మీకు టైం టు టైం మీకు గైడెన్స్ ఇస్తుంటారు. ఏ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ మీరు స్ట్రెంథెన్ చేసుకోవాలి, ఏ విధంగా మీ ప్రిపరేషన్ని ఒక్కొక్క లెవెల్ తర్వాత అప్గ్రేడ్ చేసుకోవాలి, వీటన్నిటిపైన మీ గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది రైల్వే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ యొక్క ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఏదైతే ఉందో ఫర్ సీరియస్ ఆస్పిరెంట్స్ వాళ్ళకి మాత్రమే మేము దృష్టిలో పెట్టుకుని ర్యాంకర్స్ బ్యాచ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ర్యాంకర్స్ బ్యాచ్ కోసం ఒక షెడ్యూల్ కూడా మేము తయారు చేసుకున్నాం. ఉదాహరణకు మీరు చూసినట్టయితే మనకు రాబోయే ఒక నెలలో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతున్నాయి. సో నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ ఉంటాయంటే డెఫినెట్గా మనకు నెక్స్ట్ 60 to 90 డేస్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి, వరుస పెట్టి ఎగ్జామ్స్ ఉంటాయి. చూసినట్టయితే మనకు అన్ని జూన్లోనే దాదాపు ఒక 6 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఎగ్జామ్స్ కూడా మనకు ఇమ్మీడియట్గా ఉంటాయి. కాబట్టి మనం అంత టైం మనం వేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఉన్నటువంటి టైంని చాలా బెస్ట్గా ఉపయోగించుకొని మనం ఆ ఎగ్జామ్స్ని టార్గెట్ చేయాలి. దాంట్లో మనము కంపల్సరీగా జాబ్ కొట్టాలి. సో ఈ జాబ్ కొట్టే విధంగా మనం ఒక ప్లాన్ షెడ్యూల్ మీ ముందు ఉంచడం జరిగింది. మీరు ఒక్కసారి చూసినట్టయితే మనకు ప్రతిరోజు మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అనేవి మీకు రెగ్యులర్గా మీకు అవైలబుల్లో ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. సో ఉదాహరణకు మీరు తీసుకున్నట్టయితే టెస్ట్ 1 మీరు రాశారనుకోండి 19th of May నాడు, దెన్ అదే రోజు నాడు మీకు రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, 20th నాడు మీకు జనరల్ అవేర్నెస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అండ్ 21st నాడు మీకు మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు రాసినటువంటి ఎగ్జామ్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ. అలా తర్వాత నెక్స్ట్ టెస్ట్ 2 ఉంటుంది, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉంటుంది, టెస్ట్ 3 ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉంటుంది. సో ఆన్ లైక్ దిస్ వీ ఆర్ గోయింగ్ టు హ్యావ్ 15 ఎగ్జామినేషన్స్ అనమాట. సో మీరు 15 ఎగ్జామ్స్ మొత్తం కూడా మీరు రాయగలిగితే, దీన్ని సీరియస్గా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే యూ ఆర్ హ్యావింగ్ ద హై ఛాన్సెస్ ఆఫ్ క్రాకింగ్ దిస్ ఎగ్జామినేషన్. కాబట్టి దాని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క ప్రిపరేషన్ మీరు కొనసాగించాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి ఒక షెడ్యూల్తో, అద్భుతమైనటువంటి కంటెంట్తో, బెస్ట్ టీచింగ్తో మీ ముందుకు వస్తుంది చందన్ లాజిక్స్. కాబట్టి ఈ యొక్క కంటెంట్ని మీరు అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి.
and it's going to benefit you to the maximum extent possible, right? So wish you all good luck and make use of this sessions, and let's make a beginning with this preparation of SSC CGL 2025. Welcome to set 1 MCQs explanation with respect to general awareness is concerned. సో ప్రతి క్వశ్చన్ కూడా మీరు కూడా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి, కమెంట్ చేయండి, అండ్ మీరు ఇన్వాల్వ్ అవ్వండి ఈ యొక్క డిస్కషన్లో భాగంగా, అండ్ ట్రై టు షేర్ దిస్ లింక్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి మనము చాలా డెప్త్గా మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ డిడ్ మహాత్మా గాంధీ అలాంగ్ విత్ అదర్ ఇండియన్స్ ఎస్టాబ్లిష్ ద నాడల్ కాంగ్రెస్ టు ఫైట్ అగైన్స్ ద రేషియల్ డిస్క్రిమినేషన్? సో తెలుగు చూసినట్టయితే మహాత్మా గాంధీ ఇతర భారతీయులతో కలిసి జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు నాడల్ కాంగ్రెస్ను స్థాపించిన ప్రదేశం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సో మనకు ఉన్నటువంటి ఆప్షన్ చూసినట్టయితే సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, ఇండియా, భారతదేశం, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అదే ఆప్షన్స్ ఇచ్చేవ్వడం జరిగింది. ఇక్కడ మనకు నాటల్ కాంగ్రెస్ ఈ పదం చాలా ఫేమస్ మనకు భారతదేశం యొక్క మూమెంట్లో. సో భారతదేశం మూమెంట్లో మనకి ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మనము, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు నాటల్ కాంగ్రెస్ మనకి ఏ సందర్భంలో వచ్చింది ఇది అంటే, మహాత్మా గాంధీ గారు ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొనడానికి ముందు తను ఒక మూమెంట్ తీసుకోవడం జరిగింది సౌత్ ఆఫ్రికాలో. ఎందుకంటే మహాత్మా గాంధీ డైరెక్ట్గా ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లోకి రాలేదు. ఈ డిడ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఈస్ పాలసీస్. తన యొక్క విధి విధానాలపైన చాలా రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ తను చేశారు. ఎక్కడ చేశారు? తను సౌత్ ఆఫ్రికాలో చేశారు. సో సౌత్ ఆఫ్రికాకు ఒక కేసు విషయంలో తను ఆర్గ్యూ చేయడానికి, కేసు ఒక రిప్రజెంట్ చేయడానికి, ఒక మర్చెంట్ రిప్రజెంట్ చేయడానికి తను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది. ఆ సౌత్ ఆఫ్రికాకు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి కొన్ని సందర్భాలు అంటే తను ట్రైన్లోకి వెళ్ళి బయటికి తోసేయడం, అంటే ఎవరైతే వైట్స్ ఉంటారో వాళ్ళు ఏదైనా బయటికి తోసేయడము, ఇటువంటి కొన్ని సందర్భాలు చూసిన తర్వాత జాతి వివక్ష అనేది చాలా పీక్స్లో ఉంది ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో అని చెప్పేసి దానికి వ్యతిరేకంగా పోరాడే ఒక ప్రయత్నంలో తాను ఈ యొక్క నాటల్ కాంగ్రెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి దేనికోసం ఎస్టాబ్లిష్ చేశారు? రేషియల్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు సౌత్ ఆఫ్రికా అవుతుంది. సో సౌత్ ఆఫ్రికాలో మహాత్మా గాంధీ గారు ఈ యొక్క నాటల్ కాంగ్రెస్ని ఏర్పాటు చేసేసి తద్వారా ఏం చేశారు? ఈ యొక్క జాతి వివక్ష వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. సో బేసికల్గా ఇది మనకు డర్బన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడ మహాత్మా గాంధీ అలాంగ్ విత్ అదర్ ఇండియన్స్ ఎస్టాబ్లిష్డ్ నాటల్ ఇండియన్ కాంగ్రెస్ ఇన్ సౌత్ ఆఫ్రికా, స్పెసిఫికలీ ఇన్ ద కాలనీ ఆఫ్ నాటల్, ప్రజెంట్ డే నాటల్ ప్రొవిన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సో మహాత్మా గాంధీ ఇతర భారతీయులతో కలిసి దక్షిణాఫ్రికాలో ప్రత్యేకంగా నాటల్ కాలనీలో మన నాటల్ ఇండియన్ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి ఏ టౌన్లో ఉంది? డర్బన్ అనేది మనకు నాటల్ కాలనీలో భాగం. ఇక్కడ కాలనీ అంటే ఒక ప్రదేశం మొత్తం గుణంగా బ్రిటిష్ వాళ్ళ కాలనీ కాబట్టి ఆ బ్రిటిష్ కాలనీ పేరు నాటల్ కాబట్టి నాటల్ కాలనీ అని చెప్పేసి పిలుస్తాం. దాంట్లో మనకు డర్బన్ ఒక సిటీ ఉంది, అక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా తను ఈ యొక్క జాతి వివక్ష వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ పోరాటం చేసే క్రమంలోనే ఈ యొక్క నాన్ వైలెన్స్ కానీ పీస్ లాంటి కొన్ని ఈ యొక్క ప్రిన్సిపల్స్ని, కొన్ని ఆయుధాలను తను అక్కడ వాడడం జరిగింది. సో అక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ కెన్ యూజ్ దోస్ వెపన్స్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఆల్సో. సో ఆ విధంగా ఈ హెస్ బికమ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇది ఎప్పుడు జరిగింది? మనకు 1894లో జరిగింది. అయితే మహాత్మా గాంధీ గారు ఎప్పుడు వెళ్ళారు సౌత్ ఆఫ్రికాకి? 1893లో వెళ్ళారు. సో 1893లో ఒక యంగ్ లాయర్ లాగా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళేసి అక్కడ పరిస్థితులను అవగతం చేసుకొని అక్కడ జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసేసి అక్కడ తను చూసినటువంటి సక్సెస్ ఇన్స్పైర్ అయ్యి దాని యొక్క ప్రభావం భారతదేశం మీద పడ్డది. మనకు జనవరి 9th నాడు 1915 ఈ కేమ్ బ్యాక్ టు ఇండియా. సో దట్ పర్టికులర్ డే ఈజ్ సెలబ్రేట్ యాజ్ వాట్? ప్రవాసీ భారతీయ దివాస్. అదేవిధంగా ఇక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది? మనకు March 21 ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్, ఫర్ ఇరాడికేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. March 21 ఎందుకు? 1969 సంవత్సరంలో March 21 నాడు 69 మందిని ఎవరైతే జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో వాళ్ళని కాల్చి చంపడం జరిగింది. అది కూడా మనం ఈ సందర్భంలో మనం గుర్తించుకోవాలి, రైట్? సో ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ టైప్ ఆఫ్ వెల్ మేనేజ్డ్ ఇండస్ట్రీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్? సో స్వాతంత్ర సమయంలో భారతదేశంలో స్థాపించబడిన, సక్రమంగా నిర్మించబడినటువంటి పరిశ్రమ అంటే పెద్ద స్థాయిలో ఎటువంటి ఏమంటే అవరోధాలు లేకుండా చాలా దిగ్విజయంగా నడుస్తున్నటువంటి పరిశ్రమలు ఏవైనా నడుస్తున్నారు ఇక్కడ. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్, స్టీల్ అండ్ ఎలక్ట్రానిక్స్, స్టీల్ అండ్ కాటన్, స్టీల్ మరియు పత్తి, సిమెంట్ అండ్ షుగర్. ద రైట్ ఆన్సర్ ఏంటిది?
మనకు స్టీల్ అండ్ కాటన్ ఈజ్ రైట్ ఆన్సర్. బేసికల్గా చెప్పాలి అంటే కాటన్ ముఖ్యంగా కాటన్ చాలా చాలా పెద్ద స్థాయిలో ఉండేదన్నమాట భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాటికి. సో ఒకసారి మీరు చూసినట్టయితే ఇక్కడ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 ద మోస్ట్ వెల్ మేనేజ్ ఇండస్ట్రీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాజ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ పైన ఎక్కువగా వాళ్ళు దృష్టి పెట్టారు. కారణం ఏంటిది? ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంబడే మన దగ్గర ఉన్నటువంటి కాటన్ ఏదైతుందో మనం వేరే దేశాలు ఎగుమతి చేయకుండా ఇక్కడే దాన్ని వాడుకొని ఇక్కడే మనం ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఆ సందర్భంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడొచ్చు 1947లో భారతదేశ స్వాతంత్రం పొందే సమయానికి బాగా నిర్వహించబడుతున్న పరిశ్రమ ఏది అంటే ముఖ్యంగా పత్తి వస్త్ర పరిశ్రమ. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ వెరీ ఫేమస్. The cotton textile industry had deep roots in India dating back to centuries. During British colonial rule, modern textile mills began emerging in cities like Mumbai అండ్ అహ్మదాబాద్ స్టార్టింగ్ ఇన్ ద మిడ్ 19th century. అంటే మనకి 1850 ఆ టైంలో మనకి ఏమైందంటే ముంబైలో కానీ అహ్మదాబాద్లో కానీ ఇక్కడ మనకి ఎక్కువగా ఈ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేవి మనకు ఊపందుకోవడం జరిగింది. అదే చెప్తున్నాడు లైక్ జంషెడ్జీ టాటా కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. కాబట్టి స్టీల్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా మనకు ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి వాళ్ళు ప్రసిద్ధిగాంచినటువంటి ఇండస్ట్రీస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. యక్షగాన ఈజ్ అ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. యక్షగాన ఏ రాష్ట్రానికి చెందినటువంటి ప్రజల నృత్యం అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఫోక్ డ్యాన్స్ అని చెప్పేసి జానపద నృత్యం అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు? కర్ణాటక ఈజ్ ద రైట్ ఆన్సర్. అవునా కదా, కర్ణాటక. సో యక్షగాన ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ కర్ణాటక. చాలా చాలా ఇంపార్టెంట్. కర్ణాటకలో మనకు యక్షగాన మాత్రమే కాదు, డోలు కుణిత కూడా మనకు ఫోక్ డ్యాన్స్గా ఉంటుంది, కోలాటం కూడా మనకు ఫోక్ డ్యాన్స్గా ఉంటుంది. అదేవిధంగా మీరు ఒడిశా రాష్ట్రంలో చూసినట్టయితే ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్స్ పేరు మనకు గూమారా. గూమర్ కాదండి, గూమారా. ఇది ఒక ఫోక్ డ్యాన్స్గా మనకు ఒడిశా రాష్ట్రంలో ఉంటుందన్నమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు ఒడిశా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అది ఫోక్గా ఉండి ఇప్పుడు దాన్ని క్లాసికల్ డ్యాన్స్గా చేస్తున్నారు. దాని పేరు ఛౌ అనేది ఒక డ్యాన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యాన్సెస్ ఏవి మనకు? బదాయ్ అనే ఒక డ్యాన్స్ ఉంటుంది. బదాయితో పాటు మనకి ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే మట్కీ డ్యాన్స్. సో ఇవి రెండు కూడా మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డ్యాన్సెస్గా చెప్పుకోవచ్చు. క్లియర్? సో ది విత్ రెస్పెక్ట్ టు దిస్ 3 థింగ్స్. అండ్ మనకు యక్షగాన అనేది ఎక్కడ ఫేమస్? మనకు కర్ణాటకలో ఫేమస్. అందుకనే మీరు చూసినట్టయితే ఇఫ్ యూ హ్యావ్ సీన్ దిస్ ఇన్ గౌతమిపుత్ర శతకర్ణి మూవీ ఆల్సో ద కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పెర్ఫార్మ్స్ ద యక్షగాన ఇన్ దట్ మూవీ ఆఫ్ బాలకృష్ణ, రైట్? ద రీజన్ ఇస్ దట్ యక్షగాన ఈజ్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ కర్ణాటక. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని మనము చాలా కంటెంట్తో పాటు మళ్ళీ కొన్ని కొత్త కోర్సెస్ మీకు అందిస్తున్నాము. ఒకసారి ఇక్కడ మీరు చూసినట్టయితే ఎస్ఎస్సి 2025 స్పెషల్ బ్యాచ్ మనం అందిస్తున్నాము. సో మీరు ఈ బ్యాచ్ ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క బ్యాచ్ ద్వారా మీకు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ, ఎంటీఎస్, స్టెనో, సిపిఓ ఇటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా క్రాక్ చేసే సింగిల్ కోర్స్ మీకు అందిస్తున్నాము. 3 months డ్యూరేషన్తో, 6 months డ్యూరేషన్, 12 months డ్యూరేషన్తో మనకి ఈ కోర్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అదేవిధంగా ఈ కోర్స్ చూసినట్టయితే మీకు తెలుగు మీడియంలో ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకి ఈ కోర్స్ అనేది అవైలబుల్లో ఉంది. అండ్ ఇక్కడ చూడండి మీకు కంప్లీట్ కోర్స్ ఇక్కడ మనకు 1000+ వీడియో లెక్చర్స్ అవైలబుల్లో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మీరు చూసినట్టయితే కాన్సెప్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుంది. అదేవిధంగా మన స్మార్ట్ అప్రోచ్, టైం సేవింగ్ అప్రోచెస్ ఉంటాయి. మీకు టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అందిస్తుంటాం. పీడిఎఫ్ కంటెంట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ 24/7 యాక్సెస్ అనేది మేము అందిస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్, ప్రీవియస్ క్వశ్చన్స్ దృష్టిలో పెట్టుకొని మనకు కంటెంట్ కూడా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఒక అద్భుతమైన కోర్స్ ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోండి అండ్ ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సీడింగ్ అండ్ బీయింగ్ ద ర్యాంకర్స్ ఇన్ దిస్ ఎస్ఎస్సి 2025. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఒకవేళ మీ ప్రిపరేషన్ అనేది ఓన్లీ సీజీఎల్కి అయితే యూ కెన్ గో అండ్ ఆప్ట్ ఫర్ దిస్ కోర్స్, బోత్ ఫర్ టైర్ 1, టైర్ 2 ఉంది. అదేవిధంగా మీరు సిహెచ్ఎస్ఎల్ అయితే యూ కెన్ గో అండ్ ఆప్ట్ ఫర్ దిస్ కోర్స్. ఇది కూడా మనకు 3 and 6 months డ్యూరేషన్తో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్ ఉంది. అండ్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ CPO అయితే you can go and opt for this complete course which is available for 3 and 6 months duration. And if your preparation is for GD కోసం అయితే you can also opt for this course which is available both in English and Telugu రెండిట్లో అవైలబుల్లో ఉంది, రైట్? అండ్ MTS కోసం కూడా మనకు 3 and 6 months డ్యూరేషన్తో విత్ 700+ hours టీచింగ్తో మనం ఈ కోర్స్ అవైలబుల్లో ఉంచామన్నమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా ఓకే యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్స్ దట్ ఇస్ స్క్రోలింగ్ హియర్ అండ్ దే విల్ హెల్ప్ యూ విత్ పర్చేసింగ్ దిస్ కోర్సెస్. అండ్ ఎస్ఎస్సి జేఈ కోసం కూడా మనకు 1100+ hours ఆఫ్ కంటెంట్ మనకు అందిస్తున్నాం ఇక్కడ. ఓకే, అండ్ మాక్ టెస్ట్ కానీ 24/7 యాక్సెస్ అవన్నీ కూడా మనకు ఇక ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ స్టెనోగ్రాఫర్ కోసం కూడా మనకు ఈ యొక్క కోర్స్ అవైలబుల్లో ఉంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ బెస్ట్ టు డిస్క్రైబ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిక్లైన్?
తలసరి ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. రైట్, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయ సమాన పంపిణీ, ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ గ్రోత్, జనాభా వృద్ధి పెరగడం, డిక్లైన్ ఇన్ ద పాపులేషన్ గ్రోత్, జనాభా వృద్ధి తగ్గడం, డిక్లైన్ ఇన్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి తగ్గడం అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. సో బేసికల్గా మనకు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే వాళ్ళు ఏది బెస్ట్గా డిస్క్రైబ్ చేస్తుంది ఫర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిక్లైన్ అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. రైట్, ఒకసారి చూడండి ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. ఇది మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్కి ఉన్నటువంటి ఫార్ములా. సో ఇక్కడ మనకు పాపులేషన్ ఉందా అంటే 2 ఆప్షన్స్లో మనకు పాపులేషన్ కనిపిస్తుంది. రైట్, సో పాపులేషన్ ఒక కాజ్ అవ్వాలి. ఇంకోటి నేషనల్ ఇన్కమ్ ఉందా అంటే ఇక్కడ ఏముంది? జీడిపి అనేది మనకి కనిపిస్తుంది ఒకటి. కానీ జీడిపి అనేది ఎగ్జాక్ట్గా నేషనల్ ఇన్కమ్ అంటే జిఎన్పి ఇస్ ఎగ్జాక్ట్ నేషనల్ ఇన్కమ్, నాట్ జీడిపి. ఎందుకంటే జీడిపిలో మనకు దేశం లోపల ఉత్పత్తి అయ్యే వస్తు సేవలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. జీడిపి తక్కువగా ఉండి వేరే దేశాల నుండి మనకు వచ్చే నికర ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచుకోవచ్చు కదా. కాబట్టి ఇది ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ లేదు. సో మనకు బేసిక్గా ప్రభావితం చేసేది పాపులేషన్. మరి పాపులేషన్ తగ్గితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గుతుందా, పాపులేషన్ పెరిగితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గుతుందా అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు డినామినేటర్లో ఉన్నది ఎవరు? పాపులేషన్. ఇప్పుడు డినామినేటర్ పెరిగింది అనుకోండి, ఓవరాల్గా వాల్యూ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. వాళ్ళు అడుగుతున్నది ఏంటిది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిక్లైన్. అంటే తలసరి ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి అంటున్నారు. తలసరి ఆదాయం తగ్గాలి అంటే మనకు పాపులేషన్ ఏమవ్వాలి? పెరగాలి. సో పాపులేషన్ గ్రోత్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మనకు తలసరి ఆదాయం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ జీడిపి కాకుండా, డొమెస్టిక్ ప్రోడక్ట్ కాకుండా నేషనల్ ప్రోడక్ట్ లాంటి ఇచ్చినప్పుడు అప్పుడు మనకు ఆన్సర్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటిది? జీడిపి ఇచ్చారు. జీడిపి ఒక్కటే మనకు తలసరి ఆదాయాన్ని డిసైడ్ చేయదు. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ కానీ నెట్ నేషనల్ ప్రోడక్ట్ కానీ మన తలసరి ఆదాయాన్ని డిసైడ్ చేస్తుంది. రైట్, సో ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ టెలివిజన్ ఛానల్ ప్రెజెంట్స్ ద ఇమ్మీస్ అవార్డ్ ఎవ్రీ ఇయర్ విత్ ఎయిమ్ టు రివార్డ్ ద బెస్ట్ టాలెంట్ ఇన్ ద ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ. ఇక్కడ ఇమ్మీ అంటేనే ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ యొక్క ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అవార్డులు ఏవైతే ఉన్నాయో భారతదేశ సంగీత ప్రపంచంలో ఈ యొక్క ఉత్తమ ప్రతిభను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఎవరు ప్రదానం చేస్తారని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటిది? B4U మ్యూజిక్ ఉంది, MTV ఉంది, ఛానల్ టీవీ ఉంది అండ్ 9XM ఉంది. ఆన్సర్ ఏంటిది మనకు? MTV ఇస్ ద రైట్ ఆన్సర్. సో MTV వాళ్ళు ఈ యొక్క అవార్డ్స్ ఇస్తున్నారు. 2003 సంవత్సరం నుండి ఈ అవార్డ్స్ అనేది వాళ్ళు ప్రదానం చేస్తున్నారు టు రికగ్నైజ్ ద టాలెంట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఒకసారి చూసినట్లయితే ద ఇమ్మీస్ అవార్డ్స్ అఫీషియల్ నోన్ యాజ్ ఇండియన్ మ్యూజిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఆర్ ప్రజెంటెడ్ యాన్యువల్లీ బై ద MTV ఇండియా. సో ఇండియన్ మ్యూజిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అధికారికంగా పిలువబడే ఇమ్మీస్ అవార్డ్స్ అనేవి ఎవరు ప్రదానం చేస్తున్నారు? MTV వాళ్ళు ప్రదానం చేస్తున్నారు. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇది కూడా ఇంపార్టెంట్. 2003 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో established in 2003 in collaboration with the Indian music industry, these awards aim to recognize the honor and best talent across the various genres of Indian music industry. అంటే భారతదేశ చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి సంగీతాన్ని గుర్తించడానికి, సంగీత ప్రతిభను గుర్తించడానికి ఈ యొక్క ఇమ్మీస్ అవార్డ్స్ అనేది వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగిందనమాట. అదేవిధంగా అది ఒకటే కాదు, వీళ్ళు కొన్ని చారిటీ యాక్టివిటీస్ను చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వీళ్ళు కొన్ని షోస్ ఆర్గనైజ్ చేసేసి తద్వారా వచ్చినటువంటి ఫండ్స్ మొత్తం కూడా ఆ యొక్క ప్రకృతి వైపరీత్యం యొక్క బాధితుల కోసము ఉపయోగించేటట్లు చేస్తారు. మీరు 2005 సంవత్సరంలో చూసినట్టయితే అప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఎర్త్క్వేక్స్ ఉన్నాయో ఎర్త్క్వేక్స్ విక్టిమ్స్ కోసం ఇండియాలో, పాకిస్తాన్ రెండిట్లో కూడా ఆ విక్టిమ్స్ కోసము వీళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అవార్డ్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. 2003 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. The first Indian Olympic Games were hosted by which of the following cities? సో మొదటి భారతీయ ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన నగరం ఏది అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. వెరీ 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 ఇంపార్టెంట్. సో లాహోరా, మద్రాసా, బాంబేనా, అలహాబాద్. ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు? బాంబే ఇస్ ద రైట్ ఆన్సర్. మన భారతదేశంలో మొట్టమొదటి ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో 1924 సంవత్సరంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 1924 సంవత్సరంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని మనం నేషనల్ గేమ్స్ అని కూడా అంటామన్నమాట. మరి ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఇది బాంబేలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకసారి చూడండి ఇక్కడ, ద ఫస్ట్ ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ వర్ హెల్డ్ ఇన్ 1924 ఇన్ బాంబే, నౌ ముంబై. దీస్ గేమ్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బై డాక్టర్ A.G. Nohrain, the physical education director of the YMCA, to select athletes from 1924 Paralympics. అంటే 1924 సంవత్సరంలో ప్యారిస్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లో
కావలసినటువంటి ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో అటువంటి ప్లేయర్స్ని ఎంపిక చేసుకోవడానికి ఇక్కడ మనం ఒక గేమ్స్ కండక్ట్ చేసి దానిలో ప్రతిభ ఉన్నటువంటి ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ ఎంపిక చేయొచ్చు కదా అని చెప్పేసి YMCA ఫిజికల్ డైరెక్టర్ అయినటువంటి ఏజీ నోహ్రేన్ ఏం చేశారు, ఈ యొక్క గేమ్స్ మొట్టమొదటిసారిగా కండక్ట్ చేయడం జరిగిందనమాట. తద్వారా చూడండి, ఇది దేనికి దారి చేసింది, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క ఏర్పాటుకి దీన్ని దారి తీసింది. ఎప్పుడు ఏర్పాటైంది, 1927లో ఏర్పాటైంది. అంటే మొట్టమొదటిసారిగా ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ 1924లో ఏర్పాటు చేశాము. ఏర్పాటు చేసిన తర్వాత ఇవి రెగ్యులర్గా ఉండాలనే ఉద్దేశంతోన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము 1927 సంవత్సరంలో. సో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, మొట్టమొదటిసారిగా ఒలింపిక్ చరిత్రలోనే ఒక ఫిమేల్ ఒలింపిక్ కమిటీకి ప్రెసిడెంట్ అయ్యారు. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. కోవెంట్రీ, ఆమె పేరు కోవెంట్రీ అనమాట. సో క్రిస్టీ కోవెంట్రీ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ ఫ్రమ్ హంగరీ. షీఈ్ అ స్విమ్మర్. షీఈ్ ద ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. సో ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆల్దో ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాజ్ లేటర్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఢిల్లీ అండ్ మెనీ నేషనల్ గేమ్స్ వేర్ హెల్డ్ ఇన్ ఢిల్లీ. ద ఫస్ట్ యాక్చువల్ ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ వేర్ హెల్డ్ ఇన్ బాంబే. ఓకే, సో ప్రస్తుతం ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్స్ మనకు ఢిల్లీలో ఉంది, కానీ మొట్టమొదటి ఒలింపిక్స్ గేమ్స్ ఎక్కడ జరిగాయి, మనకు బాంబేలో జరిగాయి అనమాట. పుష్యభూతి డైనాసిటీ ఆఫ్టర్ ప్రభాకర వర్ధన strengthened its position in the regions of Punjab and Haryana after defeating which of the following dynasties. ప్రభాకర వర్ధన తర్వాత పుష్యభూతి వంశం పంజాబ్ మరియు హర్యానా ప్రాంతాల్లో తమ స్థితిని బలోపేతం చేసుకుంది. వారు ఏ వంశాన్ని ఓడించారని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పుష్యభూతి డైనాసిటీ అంటే గుర్తు రావాల్సినటువంటి ఫేమస్ రూలర్ ఎవరు అంటే హర్షవర్ధన. ఈ ప్రభాకర వర్ధన తర్వాత వచ్చినటువంటి ఫేమస్ కింగ్ ఎవరు, హర్షవర్ధన. ఈ హర్షవర్ధన ఆధ్వర్యంలోనే వాళ్ళు హూనాస్, ఎవరైతే హూనులు ఉంటారో, సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో, వెరీ డేంజరస్ పీపుల్, వీళ్ళని వాళ్ళు ఓడించడం జరిగిందనమాట. ఎవరు, ఈ యొక్క పుష్యభూతి డైనాసిటీకి చెందినటువంటి హర్షవర్ధన. సో ఆన్సర్ ఏంటి మనకు ఇక్కడ, హూనాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి చూడండి ఇక్కడ, ద పుష్యభూతి డైనాసిటీ రోస్ టు ప్రామినెన్స్ అండర్ ద ప్రభాకర్ వర్ధన అండ్ ఇట్స్ పవర్ వాజ్ సిగ్నిఫికెంట్లీ ఎక్స్పాండ్ బై సన్ హర్షవర్ధన. హర్ష ద గ్రేట్ అని చెప్పేసి పిలుస్తాం మనం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రభాకర్ వర్ధనుడి పాలనలో పుష్యభూతి రాజవంశం ప్రాముఖ్యతను సంతరించుకుంది మరియు అతని కుమారుడు హర్షవర్ధన్ దాన్ని శక్తి గణనీయంగా విస్తరించాడు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా చూడండి, ఆఫ్టర్ ప్రభాకర్ వర్ధనాస్ డిఫీట్ హర్షవర్ధన్ బికేమ్ ద రూలర్ అండ్ సాట్ టు కన్సాలిడేట్ అండ్ ఎక్స్పాండ్ ద కింగ్డమ్. ఈ ఎక్స్పాండెడ్ టు గ్రేటర్ ఎక్స్టెంట్ అనమాట హర్షవర్ధన. And one of the key steps in strengthening the dynasty in position in Punjab and Haryana was the defeat of Hunas, a Central Asian tribe that had invaded and settled in parts of the northwest India. So మనకున్నటువంటి ఏదైతే ఉత్తర దిక్కున ఉన్నటువంటి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఎవరైతే హూనాస్ ఉన్నారో వీళ్ళందరినీ ఓడించేసి ఆ పంజాబ్ ప్రాంతం పైన ఆధిపత్యం సాధించారు హర్షవర్ధన ద గ్రేట్. ఓకే, సో అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. సో ఎవరిని ఓడించారు వాళ్ళు అంటే, వాళ్ళు హూనాస్ని ఓడించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. UPSC is a constitutional body to conduct examination for appointment to the service of the union and the service of the state, respectively under the article. UPSC అనేది కేంద్ర మరియు రాష్ట్ర సేవల నియామకాల కోసం పరీక్షలు నిర్వహించే రాజ్యాంగ సంస్థ. ఇది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద స్థాపించబడింది అని అడుగుతున్నారు ఇక్కడ. వెరీ 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 ఇంపార్టెంట్. ఆర్టికల్ 320 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఆర్టికల్ 320. ఆర్టికల్ 320 ప్రకారం మనము UPSCని ఏర్పాటు చేసుకున్నాము. వెరీ 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 ఇంపార్టెంట్. సో మనకు కేంద్ర స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి. అయితే చాలామందికి UPSC పైన ఐడియా ఉంటుంది, కానీ స్టేట్ PSC పైన కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎటువంటి కన్ఫ్యూజన్స్? స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ మెంబర్స్ని ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్ నియమిస్తారు. ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ మెంబర్స్ని తీసివేసే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉండదు, ప్రెసిడెంట్కే ఉంటుంది. సో నియమించేది గవర్నర్ అయినా తీసివేసే అధికారం మాత్రం ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్కి ఉంటుంది. సో ఇది మనకు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం. ఇవన్నీ కూడా మనకు కాన్స్టిట్యూషనల్ బాడీస్, అవి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. దే ఆర్ నాట్ జస్ట్ స్టాట్యూటరీ బట్ దే ఆర్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఒకసారి జాగ్రత్త చూడండి ఇక్కడ, UPSC ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ పార్ట్ 15 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ సర్వీసెస్ అండర్ ది యూనియన్ ఆఫ్ ద స్టేట్స్. ఓకే, సో మనకు పార్ట్ 15లో భాగంగా మనము ఈ యొక్క UPSC అండ్ స్టేట్ PSC ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 320. ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ 320 ఇది మనకు యూనియన్ అదేవిధంగా స్టేట్ PSCs గురించి డీల్ చేస్తుంది. ఇది కాకుండా మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆర్టికల్ 324 ఉంది, వెరీ వెరీ ఫేమస్ ఎలక్షన్ కమిషన్. ఏంటిది? ఎలక్షన్ కమిషన్ ఇస్ రిలేటెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. అదే ఆర్టికల్ 328 ఏదైతే ఉందో అది స్టేట్ లెజిస్లేచర్స్ యొక్క పవర్స్ గురించి, ఎలక్షన్ విషయంలో ఆ యొక్క పవర్స్ గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 332 ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్
అండ్ ట్రైబ్స్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీస్. ఓకే, అంటే మనకున్నటువంటి ఏవైతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏ ప్రాతిపదికన మనకు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ కోసం సీట్స్ రిజర్వ్ చేయాలి. ఎలా రిజర్వ్ చేస్తారు? జనరల్గా ఏ కాన్స్టిట్యుయెన్సీలు అయితే ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువగా ఉంటుందో అటువంటి కాన్స్టిట్యుయెన్సీస్నే వాళ్ళు రిజర్వ్ చేయడానికి చూస్తుంటారు. అయితే పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ మ్యాచ్ అయ్యే విధంగా అలా రిజర్వేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా మనకు ఆర్టికల్ 332 కింద మనకు వస్తుంది. సో ఇది ఆర్టికల్ 324, ఇది ఆర్టికల్ 328, ఇది ఆర్టికల్ 332. అండ్ విత్ రెస్పెక్ట్ టు యూపీఎస్సీ అండ్ స్టేట్ పిఎస్సీకి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 320 ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్ సఫర్స్ ఫ్రమ్ ద లూ? కింది రాష్ట్రాల్లో ఏది లూ అనే వేడిగాలు ప్రభావానికి గురవుతుంది? సో ఈ లూ అనేది దేంట్లో భాగం అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద లోకల్ విండ్స్ అంటాం. ఏమంటాం వీటిని మనము? లోకల్ విండ్స్ అంటాం. గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవనాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క విండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మూడు భాగాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి మనకు పర్మనెంట్ విండ్స్ అని ఉంటాయి, పర్మనెంట్ విండ్స్ ఉంటాయి. రెండోది వచ్చేసరికి మనకు సీజనల్ విండ్స్ ఉంటాయి. అండ్ మూడోది వచ్చేసరికి మనకు లోకల్ విండ్స్ ఉంటాయి. ఈ యొక్క లూస్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది దేనికి సంబంధించింది? మనకు లోకల్ విండ్స్కి సంబంధించింది, అవునా? మాన్సూన్స్ ఏదైతే మనం మాట్లాడతామో దేనికి సంబంధించింది? సీజనల్ విండ్స్ సంబంధించింది. ఏదైతే మనకు ట్రేడ్ విండ్స్ కానీ వెస్టర్లీస్ కానీ పోలార్ ఈస్టర్లీస్ అని మాట్లాడతామో అవి దేనికి సంబంధించింది? పర్మనెంట్ విండ్స్కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు? లూ యొక్క ప్రభావం ఎవరిపైన ఎక్కువగా ఉంటుందని అడుగుతున్నారు. ఇక్కడ కర్ణాటక, కేరళ, అస్సాం అండ్ రాజస్థాన్. ఆన్సర్ ఏంటి మనకు? రాజస్థాన్. ఎవరిపైన ఉంటుంది? రాజస్థాన్ పైన ఉంటుంది. ఒక్కసారి ఈ పిక్చర్ చూస్తే మీకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి లోకల్ విండ్స్ అనమాట. మీరు చూస్తున్నారు ఈ రాజస్థాన్ ప్రాంతం, ఈ ప్రాంతం మొత్తం మనకి ఎవరి ప్రభావం ఉంది? మనకు లూస్ యొక్క ప్రభావం ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడ మనకు అస్సాం ప్రాంతంలో వస్తే బర్దోలి చేరా అనే ఒక లోకల్ విండ్ అనేది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనకు బెంగాల్ ప్రాంతంలో వచ్చినప్పుడు కల్ బైసాఖి అని చెప్పేసి చూస్తూ ఉంటాం. అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలో మ్యాంగో షవర్స్ చూస్తుంటాము. కింద కేరళ ప్రాంతంలో బ్లాసమ్ షవర్స్ అనేవి కూడా చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఒకానొక టైంలో వస్తున్నటువంటి ఒక లోకల్ విండ్స్ అనమాట. ఇవి బేసికల్గా సమ్మర్ సీజన్లో వస్తాయి. చాలా ఎక్కువ వేడి గాలులు అనమాట. ఈ వేడి గాలుల వల్ల చాలామంది సన్స్ట్రోక్తో చనిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వచ్చినటువంటివి ఏంటంటే ఇక్కడ బర్దోలి చేరా ఏదైతుందో అక్కడ ఉన్న కాఫీ ప్లాంటేషన్స్కి ఉపయోగపడుతుంది. ఇక్కడ జస్ట్ వీళ్ళు ఏదైతే హార్వెస్టింగ్ సీజన్ టైంలో ఇక్కడ ఈ పవనాలు వీస్తూ ఉంటాయి, ఈ వర్షాలు పడుతూ ఉంటాయి. ఇక్కడ మ్యాంగోస్ యొక్క బ్లాసమ్స్కి చాలా ఉపయోగపడతాయి అన్నమాట మ్యాంగో షవర్స్ అనేవి. ఈ మ్యాంగోస్ బాగా రైప్ అవడానికి, మ్యాంగోస్ మంచి పండడానికి ఈ మ్యాంగో షవర్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. సో అదేవిధంగా మనకు బ్లాసమ్ షవర్స్ అని కూడా కేరళలో చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి లోకల్ విండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక విండ్ పేరు చెప్పి ఏ ప్రాంతం అని చెప్తారు. మనకు మ్యాంగో షవర్స్ అంటే కర్ణాటక అనాలి, బ్లాసమ్ షవర్స్ అంటే కేరళ అనాలి. అదేవిధంగా కల్బైసాకి అంటే మనకు వెస్ట్ బెంగాల్ అని చెప్పాలి. బర్దోలి చెరా అనేది మనకు అస్సాం అని చెప్పాలి. లూస్ అనేది రాజస్థాన్ ఈ మధ్య ప్రాంతంలో మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఒకసారి చూడండి. లూ ఈజ్ అ హాట్ అండ్ డ్రై అండ్ స్ట్రాంగ్ విండ్ దట్ బ్లోస్ ఓవర్ ద నార్దర్న్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ ద సమ్మర్ మంత్స్ ఎస్పెషల్లీ మే అండ్ జూన్. అంటే ఈ టైంలోనే, ఈ మే జూన్ టైంలోనే మనకు ఈ విండ్స్ అనేవి వీస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా చూసినట్టయితే ఇట్స్ అ పర్టికులర్లీ కామన్ ఇన్ ద యారిడ్ అండ్ సెమీ యారిడ్ రీజన్స్ లైక్ రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ అండ్ పార్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఈ అన్ని ప్రాంతాలు అంటే మీకు చూపించాను కదా, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాలు అన్నింటిలో కూడా మనకి ఈ లూ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దీస్ విండ్స్ కెన్ రేస్ టెంపరేచర్ టు అబౌవ్ 45 డిగ్రీ సెల్సియస్. అంటే 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఈ విండ్స్ అనేది మనకు పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో 45 డిగ్రీ సెల్సియస్ అంటే ఇస్ వెరీ హై టెంపరేచర్. అదేవిధంగా రాజస్థాన్ ఎందుకు అంటే అక్కడ డెజర్ట్ క్లైమేట్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ అంటే డైయూర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. డైయూర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటిది? డే టైంలోనేమో వెరీ హై టెంపరేచర్ ఉంటుంది, నైట్ టైంలో వచ్చేసరికి మనకు వెరీ లో టెంపరేచర్ ఉంటుంది. ఇట్లాగా ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం డైయూర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటాం. ఇది ఎక్కడ కనిపిస్తుంది? మనకు రాజస్థాన్ లాంటి ప్రాంతాలు ఇది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఓకే, దీస్ డ్రై అండ్ హీటెడ్ ఇయర్ మాసెస్ ఫ్రమ్ ద డెజర్ట్ ఫార్మ్ ద లూ విండ్స్ విచ్ మూవ్ ఈస్ట్వర్డ్స్ అక్రాస్ ద ప్లేన్స్. సో అక్కడ డెజర్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజస్థాన్లో అవి స్టార్ట్ అయిపోయి అలా ఈస్ట్ వైపు మూవ్ అవుతాయి అనమాట. కర్ణాటక, కేరళ, అస్సాం ప్రాంతంలో అవి ఎందుకంటే ఇక్కడ మనకు ట్రాపికల్ ఆర్ హ్యూమిడ్ క్లైమేట్స్ అనేవి ఉంటాయి. అంటే తేమతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ అది మనకు ఉండవు. ఇక్కడ ఏముంటాయి అంటే మనకు కర్ణాటకలో వచ్చేసరికి మనకు మ్యాంగో షవర్స్ ఉంటాయి, కేరళలో మనకు బ్లాసమ్ షవర్స్ ఉంటాయి, అస్సాంలో వచ్చేసరికి బర్దోలి చేరా ఉంటుంది. పండిత్ రామ్ నారాయణ్ వాజ్ అసోసియేట్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని అడుగుతున్నారు. పండిత్ రామ్ నారాయణ్ ఏ కింది వాయిద్యాలతో సంబంధం కలిగి ఉన్నారని అడుగుతున్నారు ఇక్కడ.
సో ఇక్కడ సరోడ్ ఉంది, రుద్రవీణ ఉంది, సారంగి ఉంది, మోహనవీణ ఉంది. ఆన్సర్ ఏంటి మనకు? సారంగి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో పండిత్ రామ్ నారాయణ్ 19th సెంచరీలో వన్ ఆఫ్ ద ఫేమస్ వాయిద్యకారుడు అనమాట. సో ఈయన స్పెషాలిటీ ఏంటిదంటే అప్పటి వరకు మనకి సారంగి అనే ఒక ఇన్స్ట్రుమెంట్ చాలా టఫ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. చాలా స్ట్రింగ్స్ ఉంటాయి దానికి, చాలా టఫ్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉంటారు ఇదనమాట. సో ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది జస్ట్ ఒక అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంట్, అంటే ఒక మొత్తం మ్యూజిక్ ట్రూప్లో ఇది ఒక అసిస్టింగ్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండేదన్నమాట. అంటే ప్రత్యేకంగా దీనికోసం ఎవరు వినేవాళ్ళు కాదు. కానీ ఈ పండిత్ రామ్ నారాయణ్ చేసినటువంటి కృషికి గాను ఈ యొక్క సారంగి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడాన్ని సింగిల్ సోలో పెర్ఫార్మెన్స్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఇది సోలో పెర్ఫార్మెన్స్గా చూసేవాళ్ళు కాదు, ఒక గ్రూప్ పెర్ఫార్మెన్స్లో ఒక ఇన్స్ట్రుమెంట్గా చూసేవాళ్ళు. కానీ ఈయన తర్వాత ఏమైపోయింది, దాన్ని ఒక సోలో పెర్ఫార్మెన్స్గా చూడడం స్టార్ట్ చేశారు. అది ఈయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ అనమాట. సో అది మనకు సారంగి. అదేవిధంగా చూడండి, ఇక్కడ పండిత్ రామ్ నారాయణ్ ఈజ్ ద రినోడ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిషియన్ హూ ఇస్ ఇంటర్నేషనల్ అక్లైమ్డ్ ఫర్ బ్రింగింగ్ సారంగి టు ద కన్సర్ట్ స్టేజ్ యాజ్ అ సోలో ఇన్స్ట్రుమెంట్. వెరీ 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 ఇంపార్టెంట్, అవునా? అంటే పండిత్ రామ్ నారాయణ్ ఒక ప్రసిద్ధిగాంచినటువంటి శాస్త్రీయ సంగీతకారుడు. ఆయన సారంగిని సోలో వాయిద్యంగా కచేరీ వేదికపై తీసుకొచ్చినందుకు అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నారు, అవునా? ఇంకోటి చాలా డిఫరెంట్ చూడండి. ట్రెడిషనల్లీ ద సారంగి వాజ్ మెయిన్లీ యూజ్డ్ యాజ్ అకంపనిమెంట్ టు వోకలిస్ట్, అంటే పాటలు పాడే వాళ్ళకి ఇది ఒక అకంపెనీగా ఒక అడిషనల్గా ఉండేదన్నమాట. కానీ ఈయన టైంలో ఉంటే అది ఏమైపోయింది, సోలో స్టేటస్ని సంతరించుకుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది అండ్ ఎమోషనల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేటప్పుడు ఎమోషన్స్ బాగా పండించవచ్చు అనమాట. అది దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ద ట్రైపార్టీట్ స్ట్రగుల్ హ్యాపెండ్ అమంగ్ ద పాలాస్, ద ప్రత్యారాస్ అండ్ డాష్. త్రిపక్ష పోరాటం పాల, ప్రత్యార మరియు ఎవరి మధ్య జరిగింది అని చెప్పేసి అంటున్నాం. సో బేసికల్గా మనకి 8th and 9th సెంచరీ టైంలో, 8th to 10th సెంచరీ టైంలో ఈ ట్రైపార్టైట్ స్ట్రగుల్ అనేది జరిగింది. అంటే 3 రాజ్యాల మధ్యలో కొట్లాట అనేది జరిగేది అనమాట. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం బాగా ఫైట్ చేసేవాళ్ళు. వీళ్ళందరికీ కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదంటే కన్నౌజ్. అందుకే దీన్ని మనం కన్నౌజ్ స్ట్రగుల్ అని కూడా అంటాం. ఏమంటామో కన్నౌజ్ స్ట్రగుల్. సో కన్నౌజ్ అనేది చాలా ఫర్టైల్, సారవంతమైనటువంటి నేల. అటువంటి దాన్ని మనం చేజిక్కించుకోవాలని చెప్పేసి ఈ 3 రాజ్యాలు కూడా పోటీ పడేవి. దానిలో పాలాస్ ఒకరు, ప్రత్యారస్ ఒకరు, మన మూడో వాళ్ళు ఎవరు అంటే రాష్ట్రకూటాస్. ఎవరండి? రాష్ట్రకూటాలు. సో ఇక్కడ 3 రాజ్యాలు మనకు పోటీ పడ్డాయన్నమాట. సో పాలాస్, ప్రత్యారస్ అండ్ రాష్ట్రకూటాస్. సో ఒకసారి మీరు చూసినట్టయితే ఇలా ఉండేది. సో ఇక్కడ రాష్ట్రకూటాలు చూడండి, చాలా పెద్ద భాగం. సో వీళ్ళందరూ రాష్ట్రకూటాస్ డైనాసిటీ ఇలా ఉండేది. అదేవిధంగా ప్రత్యారస్ వచ్చేసరికి ఇలా ఉండేది. అదే పాలాస్ వచ్చేసరికి ఇలా ఉండేది. అంటే వీళ్ళు ముగ్గురికి కామన్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అంటే ఒకప్పుడు వీళ్ళు ముందరికి వస్తారు, వీళ్ళు వెనకాల తగ్గుతారు, మళ్ళీ వీళ్ళు ముందరికి వస్తారు, వీళ్ళు వెనకాల తగ్గుతారు, ఇలా ఒకరొకరు అనమాట. సో వీళ్ళందరికీ కేంద్రభావం ఇక్కడ మనకి ఏంటంటే కన్నౌజ్ అనేది ఉండేది. సో 3 రాజ్యాల మధ్యలో ఎప్పుడు పోటీ ఉండేది. దీన్ని మనం ట్రైపార్టైట్ స్ట్రగుల్ అని చెప్పేసి చెప్తాం. అయితే ఇక్కడ మనకు పాలాస్లో దేవపాల ఫేమస్, గోపాల ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ పాల డైనాసిటీ. అదేవిధంగా మీరు చూసినట్లయితే మనకు ప్రత్యారస్లో నాగభట్ట 1, నాగభట్ట 2 వీళ్ళు ఫేమస్ కింగ్స్ అనమాట. ఇక్కడ మనకు రాష్ట్రకూటాస్ వచ్చేసరికి దంతిదుర్గ, అమోఘవర్ష వీళ్ళందరూ కూడా ఫేమస్ రూలర్స్. సో వీళ్ళందరూ కూడా ఆధిపత్యం కోసం పోరాటం చేసేవాళ్ళు. దీన్ని మనము కన్నౌజ్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తామో కన్నౌజ్ ట్రయాంగిల్ అని కూడా దీన్ని మనం పిలవడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి, ఇక్కడ ద ట్రైపార్టైట్ స్ట్రగుల్ రిఫర్స్ టు ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద 3 పవర్ఫుల్ డైనాసిటీస్ ఇన్ నార్త్ ఇండియా బిట్వీన్ 8th to 10th సెంచరీస్. ఏ టైంలో మనకు 8 నుండి 10వ సెంచరీ మధ్యలో, అంటే ఆ యొక్క శతాబ్దాల మధ్యలో ఇది జరిగిందనమాట. సో ఇక్కడ పాలాస్ అయితేనేమో మనకు బెంగాల్ అండ్ బిహార్ రూల్ చేసేవాళ్ళు. అదేవిధంగా ప్రత్యారాస్ అయితేనేమో మనకు రాజస్థాన్, గుజరాత్ ప్రాంతంలో రూల్ చేసేవాళ్ళు. అదేవిధంగా రాష్ట్రకూటాస్ వచ్చేసరికి మొత్తం డెక్కన్ ప్రాంతం మొత్తం రూల్ చేసేవాళ్ళు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటిది, ఇక్కడ రాష్ట్రకూటాస్ యొక్క క్యాపిటల్ ఏదైనా అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మాల్కేడ్ కేంద్రంగా వాళ్ళు పరిపాలించారు. ఎందుకంటే వీళ్ళది ఎప్పుడు స్థిరంగా ఒకటే ప్రాంతం క్యాపిటల్గా పెట్టుకొని, మాల్కేడ్ అంటే ప్రస్తుతం మనకు అది కర్ణాటకలో ఉందన్నమాట. సో దాన్ని వాళ్ళు కేంద్రంగా చేసుకొని ఈ యొక్క రాష్ట్రకూట డైనాసిటీ వాళ్ళు నిర్మించుకోవడం జరిగిందనమాట. సో అట్లాగా కర్నూజ్ ప్రాంతం పైన వీళ్ళు ఎక్కువగా కన్నేసేవాళ్ళు. ఆ ప్రాంతం యొక్క ఆధిపత్యం కోసం వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు. అందుకే దీన్ని మనం ట్రైపార్టైట్ స్ట్రగుల్గా దీన్ని అభివర్ణిస్తాం, లేకపోతే కర్నూజ్ ట్రయాంగిల్ అని కూడా దీన్ని మనం పిలవడం జరుగుతూ ఉంటుంది అనమాట. Guru Ghasidas led which of the following movements to improve the social conditions of the leather workers in British India? బ్రిటిష్ భారతదేశంలో చర్మ కార్మికుల సామాజిక పరిస్థితి మెరుగుపరచడానికి గురు ఘాసిదాస్ కింది ఉద్యమాల్లో ఏది నడిపించారని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్స్ అరవీపురం మూవ్మెంట్, సత్యశోధక సమాజ్, నిరంకారి మూవ్మెంట్, అదేవిధంగా సత్నామీ మూవ్మెంట్. ఆన్సర్ ఏంటి మనకు? సత్నామీ ఉద్యమం. సో ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి
ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడానికి క్యాస్ట్ సిస్టమ్కి వ్యతిరేకంగా, రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్కి వ్యతిరేకంగా గలం విప్పింది ఎవరు? మనకు గురు ఘాసీదాస్. ఏ ప్రాంతంలో జరిగింది ఈయన యొక్క మూమెంట్ అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరిగింది. అందుకనే మీరు చూసినట్టయితే ఛత్తీస్గఢ్లో మనకు గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ గురు ఘాసీదాస్ హు వాజ్ లెడ్ దిస్ సత్నామీ మూమెంట్. అదేవిధంగా మీరు అరవీపురం మూమెంట్ ఎవరైతే ఉంటారో, ఓకే, మనకు వెరీ 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 ఇంపార్టెంట్, నారాయణ్ గురు ఈ యొక్క లీడ్ చేయడం జరిగింది. ఇది కూడా క్యాస్ట్ సిస్టమ్ వ్యతిరేకంగా, ఎవరైతే అంటరానితనానికి వ్యతిరేకంగా ఈ మూమెంట్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సత్యశోధక్ సమాజ్ ఎవరైతే ఉన్నారో జ్యోతిబా పులే ఈ యొక్క మూమెంట్ లీడ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిరంకారి మూమెంట్ అనేది మనకు గురు నానక్ యొక్క ఐడియల్స్ని ఆధారంగా చేసుకొని ఒక సిక్ గురు మనకు ఈ యొక్క నిరంకారి మూమెంట్ను డీల్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా దీనికి కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? సత్నామీ మూమెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూడండి ఇక్కడ. సో ఈయనమాట గురు ఘాసీదాస్. సో ఈ లేడ్ మూమెంట్ కాల్ ఈజ్ అ స్పిరిచువల్ గురు. ఈ ఫౌట్ ఈజ్ అ సోషల్ రిఫార్మర్ హూ బ్రాట్ ఈక్వాలిటీ అమంగ్ ద పీపుల్, హూ ట్రైడ్ టు see people in an equal way, who tried to educate people to eliminate this caste discrimination. So Guru Ghasidas was a prominent religious and social reformer in the British India who led the Satnami movement in the Chhattisgarh during 19th century. The Satnami movement aimed to improve the social conditions of leather workers and other lower caste communities who were often discriminated against in the rigid caste system. So చాలా స్థిరంగా ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే మనకు కుల వ్యవస్థ ఉందో ఆ కుల వ్యవస్థలో ఎవరైతే కాస్త అంటరానితంగా, ఎవరు కాస్త వివక్షకు గురవుతున్నారో ఇటువంటి వాళ్ళందరినీ కూడా చేరదీసిన వ్యక్తి ఎవరంటే మనకు గురు ఘాసీదాస్. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, జాగ్రత్త చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా డిఫరెంట్గా ఫ్రేమ్ చేశారు ఈ క్వశ్చన్ని. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్స్ 2 టర్మ్స్. సో ప్రతి స్టేట్మెంట్లో 2 టర్మ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇన్ 3 cases ద 2 terms మీన్ ద సేమ్. అంటే 3 ఆప్షన్స్లో ఈ 2 టర్మ్స్ ఏవైతే మెన్షన్ చేస్తే 2 సేమ్ ఉంటాయి. అంటే ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ ఏదో ఒక ఆప్షన్లో డిఫరెన్స్ ఉండదు. అదేంటి అని అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, క్రింది ప్రకటనలో ప్రతి ఒక్కటి 2 పదాలు కలిగి ఉంది. 3 సందర్భాల్లో 2 పదాలు ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి. క్రింది ఏ సందర్భంలో ఈ 2 పదాలు ఒకే అర్థాన్ని కలిగి ఉండవు అని అడుగుతున్నారు ఇక్కడ. చూద్దాం ఇక్కడ. నామినల్ జీడిపి, జీడిపి అట్ కరెంట్ ప్రైస్, అంతే కదా. నామినల్ జీడిపి అంటే ఏంటిది? నామినల్ జీడిపి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ధరల దగ్గర స్థూల దేశీయ ఉత్పత్తి మనం లెక్క కడితే దాన్ని మనం నామినల్ జీడిపి అంటాం. అంటే మీనింగ్ ఏంటిది? జీడిపి ఎట్ ది రేట్ ఆఫ్ కరెంట్ ప్రైజెస్. జీడిపి ఎట్ ది రేట్ ఆఫ్ కరెంట్ ప్రైజెస్, దాన్ని మనం ఏమంటాం? నామినల్ జీడిపి అంటాం. రెండోది ద బేస్ పీరియడ్ అండ్ ద రిఫరెన్స్ పీరియడ్. మనం ఎప్పుడైనా సరే ద్రవ్యోల్బణాన్ని లెక్క కట్టేటప్పుడు, ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేస్ ఇయర్తో పోలుస్తాం. బేస్ ఇయర్ అంటే ఏంటిది? రిఫరెన్స్ ఇయర్. ఏ ఇయర్ని రిఫరెన్స్గా తీసుకున్నావో దాన్ని మనం ఏమంటాం? బేస్ ఇయర్ అంటాం. ఉదాహరణకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనుకోండి, ఇప్పుడు మార్చడానికి అవకాశం ఉంది 2012. ఇంతకుముందు ఎంత ఉండేది? 2012 ఉండేది. అదే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అనుకోండి, అప్పుడు ఎంత ఉండేది? 2016 అనేది బేస్ ఇయర్. అంటే 2016ని మనం రిఫరెన్స్ పీరియడ్గా తీసుకొని మనం లెక్కిస్తాం అనమాట. సో అది మన బేస్ ఇయర్ కాన్సెప్ట్. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ద చేంజెస్ ఇన్ ద రియల్ జీడిపి అండ్ ద జీడిపి డిఫ్లేటర్. ద చేంజెస్ ఇన్ ద రియల్ జీడిపి అండ్ ద జీడిపి డిఫ్లేటర్. ఇది గురించి ఆలోచిద్దాం మనం. మూడోది చూడండి, రియల్ జీడిపి అండ్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైస్. నామినల్ జీడిపి అంటే జీడిపి ఎట్ కరెంట్ ప్రైస్. అదేవిధంగా నువ్వు రియల్ జీడిపి అన్నాం అనుకోండి, అంటే ఏంటిది? జీడిపి ఎట్ ద రేట్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రైజెస్. ఏం ప్రైజెస్? కాన్స్టెంట్ ప్రైజెస్. అంటే స్థిర ధరల దగ్గర, బేస్ ఇయర్ ధరల దగ్గర నువ్వు జీడిపిని లెక్కిస్తే దాన్ని మనం ఏమంటాం? రియల్ జీడిపి అని చెప్పేసి చెప్తాం. రైట్? సో అది. సో ఇది కరెక్టే ఉంది, ఇది కరెక్టే ఉంది. సో రాపింగ్ ఏంటిది? ఇది చేంజెస్ ఇన్ రియల్ జీడిపి, జీడిపి డిఫ్లేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటిది? జీడిపి డిఫ్లేటర్ అంటే ఏం లేదండి, నామినల్ జీడిపిని ప్రైస్ ఇండికేటర్తో డివైడ్ చేస్తే మనకు రియల్ జీడిపి వస్తుంది. ఆ వచ్చిన రియల్ జీడిపిని మనం ఏమంటాము అంటే జీడిపి డిఫ్లేటర్ ప్రాసెస్ అంటాం. అంటే డిరైవింగ్ ద రియల్ జీడిపి ఫ్రమ్ నామినల్ జీడిపి. నామినల్ జీడిపి నుండి అంటే ప్రస్తుత ధరల దగ్గర జీడిపి ఎంత అవుతుందో దాని నుండి మనము నిజమైన స్థూల దేశ ఉత్పత్తిని మనము తీసుకురాగలిగితే ప్రాసెస్ మనం ఏమంటాము? జీడిపి డిఫ్లేటర్ అంటాం. అది జీడిపి డిఫ్లేటర్ యొక్క మీనింగ్. ఇక్కడ ఏముంది? చేంజెస్ ఇన్ ద రియల్ జీడిపి. ఇది చేంజెస్ ఇన్ ద రియల్ జీడిపి గురించి మాట్లాడట్లేదు. మనం ఏం మాట్లాడుతున్నాము? రియల్ జీడిపిని ఎలా తెస్తున్నాం అనే దాన్ని జీడిపి డిఫ్లేటర్ అంటాం. కాబట్టి 2 మాత్రం సేమ్ కాదు. కాబట్టి
తప్పు ఎక్కడ ఉంది మనకు సి ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు సి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ నామినల్ జీడిపి అయినా జీడిపి కరెంట్ ప్రైస్ అయినా ఒకటే, బేస్ ఇయర్ అయినా రిఫరెన్స్ పీరియడ్ అయినా ఒకటే, రియల్ జీడిపి అయినా జీడిపి కాన్స్టెంట్ ప్రైస్ అయినా ఒకటే. కానీ చేంజెస్ ఇన్ రియల్ జీడిపి జీడిపి డిఫ్లేటర్ అంటే రెండు ఒకటి కాదు. చేంజెస్ ఇన్ ద రియల్ జీడిపి అంటే రియల్ జీడిపిలో మార్పు రావడం, జీడిపి డిఫ్లేటర్ అంటే నామినల్ జీడిపి నుండి రియల్ జీడిపిని తీసుకురావడం. కాబట్టి రెండు సేమ్ కాదు. సో చూడండి ఆప్షన్ ఏ నామినల్ జీడిపి అండ్ జీడిపి అట్ కరెంట్ ప్రైజెస్. చూడండి ఇక్కడ నామినల్ జీడిపి అండ్ జీడిపి అట్ కరెంట్ ప్రైస్ ఆర్ ఎసెన్షియల్ ద సేమ్ థింగ్. దే బోత్ రిఫర్ టు ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మెషర్డ్ యూజింగ్ ద కరెంట్ ప్రైజెస్ వితౌట్ అడ్జస్టింగ్ ద ఇన్ఫ్లేషన్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ధరలను పరిగణలోకి తీసుకొని స్థూల దేశీయ ఉత్పత్తిని లెక్కిస్తాయి కాబట్టి రెండు సమానమే. ఆప్షన్ బి చూడండి, ద బేస్ పీరియడ్ అండ్ ద రిఫరెన్స్ పీరియడ్. ద బేస్ పీరియడ్ అండ్ ద రిఫరెన్స్ పీరియడ్ ఆర్ ఆఫన్ యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ. దే రిఫర్ టు ద స్పెసిఫిక్ టైమ్ పీరియడ్ అగెన్స్ట్ విచ్ ఎకనామిక్ డేటా ఈజ్ కంపేర్డ్ ఫర్ ఇండెక్సింగ్ ఆర్ క్యాల్కులేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ద్రవ్యోల్బణాన్ని మనం అంచనా వేసేటప్పుడు ఏ సంవత్సరాన్ని మనము ఆధారిత సంవత్సరంగా తీసుకుంటామో దాన్ని మనం బేస్ ఇయర్ అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి రెండు ఒకటే. ఆప్షన్ సి చేంజెస్ ఇన్ రియల్ జీడిపి అండ్ జీడిపి డిఫ్లేటర్. చూడండి ఇక్కడ దిస్ పేర్ డస్ నాట్ మీన్ ద సేమ్. ద చేంజెస్ ఇన్ ద రియల్ జీడిపి రిఫర్ టు గ్రోత్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ ద ఎకనామీ. అంటే లాస్ట్ ఇయర్ ఎంత రియల్ జీడిపి ఉంది, ఇయర్ ఎంత రియల్ జీడిపి ఉంది. పెరుగుతూనేమో జీడిపి పెరిగినట్టు, తగ్గుతూనేమో ఈ యొక్క ఎకానమీ తగ్గినట్టు మనం భావిస్తాం. కానీ జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటిది? జీడిపి డిఫ్లేటర్ అనేది ఏం లేదు. ఓకే, ఇక్కడ చూడండి జీడిపి డిఫ్లేటర్. ఓకే, నెక్స్ట్ వన్ అడ్జస్ట్ ఫర్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ ద కాన్స్టెంట్. జీడిపి డిఫ్లేటర్ ఇవ్వలేదు కదా. జీడిపి డిఫ్లేటర్ ఇస్ నథింగ్ బట్ నామినల్ జీడిపి నుండి రియల్ జీడిపిని తీసుకురావడమే జీడిపి డిఫ్లేటర్. రెండు సేమ్ కాదు కాబట్టి ఇది మనకు తప్పుగా ఉందన్నమాట. ఆప్షన్ సి అని మనకు కరెక్ట్గా లేదు. ఓకే, అది ఆప్షన్ 4 కూడా మనకు కరెక్ట్గా ఉంది. వాట్ గేవ్ ఏ మేజర్ ఇంపార్టెన్స్ టు కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. స్వాతంత్రం తర్వాత భారతదేశంలో పత్తి వస్త్ర పరిశ్రమకు ప్రధాన ప్రోత్సాహం ఇచ్చింది ఏంటి అని అడుగుతున్నారు. అంటే భారతదేశంలో పత్తి వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి ముఖ్యమైన కారణం ఏంటిది? అన్ని కారణాలే కానీ ముఖ్యమైన కారణం ఏంటని అడుగుతున్నారు ఇక్కడ. పార్టీషన్ ఆఫ్ ఇండియా 1947, 1947లో భారతదేశం విభజన గురి కావడం, ఎక్స్పోర్ట్ ఆఫ్ రా కాటన్ టు ఇంగ్లాండ్కి ముడి పత్తిని ఎగుమతి చేయడం ద్వారా, స్వదేశీ మూవ్మెంట్, స్వదేశీ ఉద్యమం, డెవలప్మెంట్ ఆఫ్ రైల్వే నెట్వర్క్ అభివృద్ధి చెందడం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది డెఫినెట్గా ఆన్సర్ కాదు. ఎందుకంటే పార్టీషన్ వల్ల మనకు ఇండస్ట్రీస్ దెబ్బతిన్నాయి, ప్రజలందరూ డిస్టర్బ్ అయిపోయారు కాబట్టి అది బిజినెస్ ఫ్రెండ్లీ కానీ కాదు. రెండోది ఎక్స్పోర్ట్ ఆఫ్ రా కాటన్ టు ఇంగ్లాండ్కి రా కాటన్ ఎక్స్పోర్ట్ చేస్తే ఇక్కడ మనకు పత్తి పరిశ్రమ, మనకు టెక్స్టైల్ పరిశ్రమ ఇక్కడ కుంటుపడిపోతుంది కాబట్టి అది కానీ కాదు. ఇక్కడ చూసినట్టయితే ఈ రెండు మనకు ఆన్సర్స్గా కనిపిస్తాయి. కానీ రెండిట్లో ఏది బెస్ట్ ఆన్సర్, ఏది ఎక్కువగా ఇండస్ట్రీకి దోహదపడ్డది? మనం కేవలము స్వదేశీ మూమెంట్ ఉంటే ఇక ఉన్న వాళ్ళు వేసుకున్న బట్టల కోసం మాత్రమే మనము వ్యాపారం చేయం. మనం వ్యాపారం ఏ దృష్టిలో చేస్తాము? వివిధ దేశాల గుణంగా ఎగుమతి చేయడానికి మనం వ్యాపారం చేస్తాం. ఎందుకంటే ఏదైతే మనకు టెక్స్టైల్ పరిశ్రమ అనేది మన యొక్క స్ట్రెంగ్త్. కొన్ని దశాబ్దాల పాటు మనం ఈ టెక్స్టైల్ పరిశ్రమను నడుపుతున్నాం కాబట్టి మనం వేరే వేరే దేశాలు ఎగుమతి చేసే విధంగా ఆ స్థాయిలో నడిపితేనే మనకు ఉపయోగపడుతుంది. మరి దానికి ఎవరు దోహదపడాలి అంటే డెవలప్మెంట్ ఆఫ్ రైల్వే నెట్వర్క్. ఎప్పుడైతే రైల్వే నెట్వర్క్ బాగా డెవలప్ అయిందో ఈ యొక్క ముడి సరుకులను తీసుకురావడం కానీ ఫినిష్డ్ గుడ్స్ని పంపించడం కానీ ఇవన్నీ చాలా సులభతరమైంది. కాబట్టి బాగా దోహదపడ్డది ఏది మనకు డెవలప్మెంట్ ఆఫ్ రైల్వే నెట్వర్క్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మనకు. చూడండి ఇక్కడ after India gained independence in 1947, the cotton textile industry received a major boost due to several factors. One of the key contributors is nothing but the development of railway network. So railway network ని బాగా అభివృద్ధి చేయడం ద్వారా మనము ఈ యొక్క ఏదైతే టెక్స్టైల్ ఇండస్ట్రీ మనం బూస్ట్ చేసుకోగలిగాం. హౌ ద రైల్వే నెట్వర్క్ హెల్ప్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రా మెటీరియల్స్, ఫినిష్డ్ గుడ్స్, ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ రైల్వే నెట్వర్క్ హెల్ప్ ఇన్ ఎఫిషియెంట్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ రా కాటన్ ఫ్రమ్ ద కాటన్ ప్రొడ్యూసింగ్ రీజన్స్ టు ద టెక్స్టైల్ మిల్స్. అంటే ఎక్కడ కాటన్ ఉత్పత్తి అయిందో అక్కడ నుండి టెక్స్టైల్ మిల్స్కి మనం ఈజీగా కాటన్ సరఫరా చేసుకోగలిగాం. ఫినిష్డ్ గుడ్స్ని త్రూఅవుట్ ద కంట్రీ, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ కూడా మనం చేయగలిగాం. చెప్పలేం కదా, ఎక్స్పోర్ట్స్ కూడా మనం చేయాలి. సో అందుచేత ఇది మనం బాగా ఉపయోగపడ్డదిగా చూసుకోవచ్చు. సుబన్సిరి, జైబరాలి, ధన్సిరి అండ్ పొతేమరి ఆర్ ద మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ రివర్? సుబన్సిరి, జైబరాలి, ధన్సిరి మరియు పుతిమారి ఏ నదికి ప్రధాన ఉపనదులు అడుగుతున్నారు? గోదావరి, మహానది, బ్రహ్మపుత్ర, భగీరథి. ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? బ్రహ్మపుత్ర ఇస్ రైట్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్, బ్రహ్మపుత్ర ఇస్ రైట్ ఆన్సర్. సో ఒకసారి చూడండి ఇక్కడ మనకు యాక్చువల్గా బ్రహ్మపుత్ర అన్నది పైన మనకి ఇక్కడ టిబెట్లో స్టార్ట్ అయిపోయి ఈ టిబెట్లో యార్లంగ్ సాంగ్పో అనే పేరుతో ప్రవహించి తర్వాత అది మనకు భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది అరుణాచల్ ప్రదేశ్లో. అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ కాగానే దాని పేరు సియాంగ్ ఆర్ దిహాంగ్ అనే పేరుతో మనం పిలుస్తాం.
ఆ సియాంగ్ అండ్ దియాంగ్ అనే పేరుతో పిలిచినటువంటి ఈ నదికి ట్రిబ్యూటరీస్గా మీరు చూడండి ఫేమస్ ట్రిబ్యూటరీస్ దిబాంగ్, లోహిత్, బరాలి నర్సి, ఓకే, దిఖో, ధనసిరి జాయిన్ దగ్గర సుబనసిరి, మానస్, కొపి, సత్కోష్, తీస్తా ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్ అనమాట. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు బ్రహ్మపుత్ర ఇస్ ద రైట్ ఆన్సర్. మన భారతదేశంలో ఉన్నటువంటి నదుల్లో లార్జెస్ట్ రివర్ ఏది అంటే బ్రహ్మపుత్ర. ద లాంగెస్ట్ రివర్ ఏది అంటే మనకు గంగా. అదొకటి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. అండ్ మనకు వృద్ధి గంగా లేదా దక్షిణ గంగా పిలువబడే పేరు ఎవరికి ఉంది? గోదావరికి ఉంది. సౌత్ ఇండియాలో లాంగెస్ట్ రివర్ ఏది? గోదావరి. అదేవిధంగా ద రివర్ దట్ ఫ్లోస్ ఫర్ ఎ లాంగర్ డిస్టెన్స్ ఆర్ యూ కెన్ సే ద లాంగెస్ట్ రివర్ దట్ ఫ్లోస్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇండియాలో మాత్రమే ప్రవహించే నదుల్లో అతిపెద్ద నది ఏదంటే కూడా మనకు గోదావరి ఆన్సర్ అనమాట. అదేవిధంగా మహానది మనకు ఒడిశాలో ఉంటుంది. హిరాకుడ్ డ్యామ్ అనేది మనకు మహానది పైనే ఉంటుంది. ఇది మన ఛత్తీస్గఢ్ ప్రాంతంలో స్టార్ట్ అయిపోయి దండకారణి హిల్స్లో స్టార్ట్ అయిపోయి ఇది మనకు ఒడిశా ప్రాంతంలో ప్రవహిస్తుంది అనమాట. అదేవిధంగా మనకు భగీరథి అనేది మనకు గంగా నది ఏర్పడక ముందు గంగా నదికి ఒక ఇనీషియల్ నదిగా మనకు భగీరథి ఉంటుంది. గంగోత్రి గ్లేజియర్ దగ్గర స్టార్ట్ అయిపోయి దేవప్రయాగ్ దగ్గర అల్కనందతో కలిసి అప్పుడు అది గంగా నదిగా మారిపోతుంది అనమాట. సో ఇట్లాగా అలకనంద, భగీరథి రెండు కలిసి గంగా నదిగా మారి ఆ గంగా నది తర్వాత యమునా నదిని మిగతా నదిని కలుపుకొని బే ఆఫ్ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. The rivers Subansiri, Jaibarali, Dhansiri, Putimari are major tributaries of Brahmaputra river. These rivers flow throughout the northern states of India. Primarily Assam contributes significantly to the Brahmaputra water flow. They also create Brahmaputra or Sundarban Delta. Which article of the Indian Constitution mentions about the promotion of the education and economic interests of the scheduled caste, scheduled tribes and other weaker sections? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ షెడ్యూల్ క్లాస్, షెడ్యూల్ ట్రైబ్స్ మరియు ఇతర బలహీన వర్గాల విద్య మరియు ఆర్థిక ప్రయోజనాల ప్రోత్సాహం గురించి పేర్కొంటుందని అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు? 45, 48, 47, 46 ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏంటిది? డిపిఎస్పీస్ అంటాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు ఏమంటాం? దీన్ని ఆదేశిక సూత్రాలుగా పిలుస్తాం. మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యొక్క వెల్ఫేర్ కోసం, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ యొక్క వెల్ఫేర్ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి డిపిఎస్పీ ఏది అంటే మనకు ఆర్టికల్ 46. ఏంటది? ఆర్టికల్ 46 ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా? సో ఒకసారి చూడండి ఇక్కడ ఆర్టికల్ 46 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పెసిఫికలీ డిజైన్ టు ప్రమోట్ ద ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్. అందుకనే మనము ఎస్సీ హాస్టల్స్ చూస్తుంటాం, బీసీ హాస్టల్స్ చూస్తుంటాం, స్కాలర్షిప్స్ చూస్తుంటాం. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు అంటే డిపిఎస్పీలో చెప్పారు కాబట్టి. ఏమని చెప్పారు? వీలైనంత వరకు ఈ బలహీన వర్గాలను మనము పైకి తీసుకురావాలి, వాళ్ళకు తగినంత సాయం చేయాలని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా దానిలో భాగంగా వచ్చినాయి. అదేవిధంగా మనకు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా దీనిలో భాగంగా వచ్చినాయి అనమాట. సో ఇదంతా కూడా మనకు 46లో భాగంగా ఉంటుంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఏం చెప్తుందంటే 46 ద స్టేట్ షల్ ప్రమోట్ విత్ స్పెషల్ కేర్ ద ఎడ్యుకేషన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద వీకర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇన్ పర్టికులర్ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షల్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే. అదేవిధంగా దిస్ ప్రొవిజన్ ఎక్సర్సైజెస్ అఫర్మేటివ్ యాక్షన్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ కమ్యూనిటీస్ రిసీవ్ స్పెషల్ అటెన్షన్ టు ఓవర్కమ్ సోషల్ అండ్ ఎకనామిక్ డిసడ్వాంటేజెస్. అందుకనే ఇక్కడ మనకు స్పెషల్గా బీసీ హాస్టల్స్ కానీ అదేవిధంగా స్టడీ సర్కిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే ఎకనామిక్ ఇంట్రెస్ట్ కోసం అనమాట. వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా బలహీన వర్గాలు కాబట్టి వాళ్ళకు కాస్త చేయూత ఇవ్వాలని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి వేరే ఆర్టికల్స్, ఆర్టికల్ 45 ఏం చెప్తుంది? ఇట్ స్పీక్స్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్ ఫర్ ఎడ్యుకేటింగ్ ద చిల్డ్రన్. ఎలాగా? ద ఆర్టికల్ రిలేట్స్ ద ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అప్ టు ఏజ్ ఆఫ్ 14 years. ఓకే. యాక్చువల్గా కాస్త మార్పు వచ్చింది ఇక్కడ. ఇదివరకు అలా ఉండేది కాదు. ఓకే. ఇదివరకు ఏంటంటే మనకు ఒకటి ఫండమెంటల్ డ్యూటీ ఉండేది. 11th ఫండమెంటల్ డ్యూటీలోనేమో 14 years వరకు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ యొక్క చదువు బాధ్యత తల్లిదండ్రులు చెప్పింది. డిపిఎస్పీలో అలా కాదు. డిపిఎస్పీలో ఎగ్జామ్ ఇది కాకుండా 6 years వరకు, 0 to 6 years వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఆర్టికల్ 45లో మార్పు చేస్తాం మనం. రైట్? ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ 48 ఏం చెప్తుంది అంటే అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీని మోడర్న్ లైన్స్లో అంటే అత్యాధునిక ఉన్నటువంటి సాంకేతికతను వాడుకొని దాన్ని మనం ప్రమోట్ చేయాలని చెప్తుంది. ఇది కూడా గాంధీ ప్రిన్సిపల్ ఆఫ్ డిపిఎస్పీ చెప్పుకోవచ్చు. అదే ఆర్టికల్ 47 ఏం చెప్తుంది అంటే పబ్లిక్ హెల్త్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్. అంటే మనము ఈ యొక్క డ్రింక్స్ కానీ ఆల్కహాలిక్ డ్రింక్స్ కానీ వీటిని కాస్త ప్రోత్సహించకూడదు, వాటిని మనము తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆర్టికల్ 47 చెప్తుంది. ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలు. దే ఆర్ నాట్ జస్టిసబుల్ ఇన్ నేచర్.
అవి జస్టిసబుల్ ఇన్ నేచర్ కానే కాదు. అంటే ఏంటిది, ఇవి అమలు చేయకపోతే నేను సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తాను, నేను రిట్ ఫైల్ చేస్తాను అంటే కుదరదు. బికాస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్ ఇన్ నేచర్ బట్ నాట్ డిపిఎస్పీస్. ఈ విషయాన్ని మనం గమనించాలి. సో ఇవి మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్? నిర్దిష్ట ప్రతిఘటన యొక్క యూనిట్ ఏమిటి? ఫారెడ్, ఆంపియర్, కులుమ్, ఓమ్ మీటర్. సో రెసిస్టెన్స్ యొక్క మీటర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇవి ప్రీవియస్గా వచ్చిన ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి పిక్ చేసుకున్న క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాము. 17th నుంచి 25 వరకు వచ్చిన క్వశ్చన్స్ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్? అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి అమ్మా? రెసిస్టెన్స్ అనేది విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఏదైతే కరెంట్ ఫ్లో అవ్వకుండా అంటే అపోజ్ చేస్తుందో దాన్ని రెసిస్టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పైప్లో వాటర్ వెళ్తుంది అనుకోండి, ఆ పైప్లో ఫ్లోని ఏదైనా ఒకటి అబ్స్ట్రాక్ట్ వచ్చేసి ఆపిందనుకోండి, అప్పుడు ఆ ఫ్లో అనేది తగ్గుతుంది. సో దట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఫ్లో ఆఫ్ కరెంట్ని ఏదైతే అపోజ్ చేస్తుందో త్రూ మెటీరియల్, సో త్రూ మెటీరియల్ ఏదైతే అపోజ్ చేస్తుందో దాన్ని మనము రెసిస్టెన్స్ అంటాం. సో దీని యొక్క యూనిట్ వచ్చేసి ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఏమిచ్చారు? ఫారెడ్, ఆంపియర్, కులుమ్, ఓమ్ మీటర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? రెసిస్టెన్స్ యొక్క యూనిట్ వచ్చేసి ఏంటమ్మా మనకు? ఓమ్ మీటర్. ఓకే, మనకు ఓమ్స్ లా కూడా తెలుసు కదా. వాట్ ఈస్ ద ఓమ్స్ లా? యాక్చువల్లీ ఓమ్స్ లా అనేది ఏం చెప్తుంది మనకు? వోల్టేజ్ అనేది ఎప్పుడు కూడా వోల్టేజ్ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లో. వోల్టేజ్ ఇండ్యూస్ అనేది ఎప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లో అనేది ఏం చెప్తుంది మనకు? ఓమ్స్ లా చెప్తుంది. ఓమ్స్ లా ఏం చెప్తుంది మనకు? V ఈజ్ ఈక్వల్ టు I/R. దీన్ని బట్టి మనకు రెసిస్టెన్స్ ఏమని వస్తుంది? రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్. ఓకే, సో ది రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటమ్మా? ఓమ్ మీటర్. ఓమ్ మీటర్ ఈజ్ ద రెసిస్టెన్స్ యూనిట్. సో కులుంబ్ అనేది దేనికి యూనిట్ అమ్మా? కులుంబ్ అనేది ఇది ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క యూనిట్. ఆంపియర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, దిస్ ఈజ్ వాట్ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్ మీటర్. సో ఓమ్స్లో ఏం చెప్తుంది మనకు? వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ ఫ్లో అని మనకు ఓమ్స్ లా చెప్తుంది. సో దాన్ని బట్టి V ఈజ్ ఈక్వల్ టు IR అవుతుంది కదా. సో రెసిస్టెన్స్ ఏమొస్తుంది మనకు? వోల్టేజ్ బై కరెంట్గా వస్తుంది. ఓకే, సో ఈ రెసిస్టెన్స్కి ఏంటమ్మా? ఈ రెసిస్టెన్స్కి డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద ఎలక్ట్రిక్ ఫ్లో, ద కరెంట్ ఫ్లో ఈజ్ అపోజ్డ్ బై ఎ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ వాట్? రెసిస్టెన్స్. ఓకే, ఇది ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క రెసిస్టెన్స్ ఉంటుంది అన్నట్టు. అంటే ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క దగ్గర రెసిస్టెన్స్, అది ఎలక్ట్రిసిటీని అపోజ్ చేస్తుంది. సో సిల్వర్కి వచ్చేసి రెసిస్టివిటీ ఎంతమ్మా? 1.60 × 10⁸ ఓమ్ మీటర్. ఓకే, అలా ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క రెసిస్టివిటీ అనేది ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ లెంత్ దగ్గర, ఆ పర్టికులర్ యూనిట్ దగ్గర అది ఎలక్ట్రిసిటీని అపోజ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, so the unit of specific resistance is ohm meter. Specific resistance is known as resistivity. Okay, it is also known as what? Resistivity. It is what? It is a material property that measures how strongly a material opposes the flow of current. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా రెసిస్టివిటీ అంటే ఏంటి? అది ఒక ప్రాపర్టీ, మెటీరియల్ యొక్క ప్రాపర్టీ. అది ఎలక్ట్రిసిటీని ఫ్లో కాకుండా ఎంతవరకు దానికి కెపాసిటీ ఉన్నది దాన్ని ఏమంటాం మనము? రెసిస్టివిటీ అంటాం. సింపుల్గా ఏంటి? విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ద మెటీరియల్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ వాట్? రెసిస్టివిటీ. ఆ ప్రాపర్టీని మనం రెసిస్టివిటీ అంటాము. దాని యొక్క యూనిట్ వచ్చేసి ఓమ్ మీటర్. మరి ఫారెడ్కి యూనిట్ ఏంటమ్మా? ఫారెడ్ ఈజ్ ద ఎలక్ట్రికల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఓకే, ఫారెడ్ ఈజ్ ద ఎలక్ట్రికల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో అదేవిధంగా ఆంపియర్ ఈజ్ ద ఎలక్ట్రిక్ యూనిట్ ఆఫ్ వాట్? ఎలక్ట్రిక్ కరెంట్. సో Coulomb is the electric unit of what? Electric charge. So Farad, Coulomb, ఇవి రెండు they are the units of electric charge. When comes to Coulomb, it is when comes to ampere, it is the unit of electric current. So ohm meter is the unit of which amma? Resistance. Resistance ante enti? The flow of current which is opposed by a material is known as what? Resistivity. Clear? Yes. Okay. ఫారెడ్ అనేది కెపాసిటీ యూనిట్. ఇది విద్యుత్ ఛార్జ్ను నిల్వ చేసే పదార్థం యొక్క సామర్థ్యాన్ని కొలుస్తుంది. ఆంపియర్ అనేది ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అదేవిధంగా కులింబ్ ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్
రిగార్డింగ్ వాటర్ రిమైనింగ్ కోల్డర్ ఇన్ అన్ ఎర్తెన్ పాట్. మట్టి కుండలో నీరు చల్లగా ఉండడానికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది తప్పు? సో మనకు మట్టి కుండలో వాటర్ అనేది ఎటువంటి టెంపరేచర్లో ఉన్నా కూడా అది కూల్గా ఉంటుంది. సో నార్మల్గా సమ్మర్లో ఆ మట్టి దాంట్లో మనం వాటర్ పోస్తే అది కూల్గా ఉంటుంది. అదేవిధంగా వింటర్లో రివర్స్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద రీజన్? అసలు దాని యొక్క రీజన్ ఏంటని అడుగుతున్నారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో ఒకటి తప్పు అంట. అది ఏంటో మనం చూద్దాం. ఓకే, సో వాటర్ గెట్స్ ఎవాపరేటెడ్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్తెన్ పాట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం కుండలో వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ అనేది అందులో ఉన్న హీట్తో వాటర్ ఎవాపరేట్ అవుతుంది. లిడ్ మీద మూత మీద ఎవాపరేషన్ అనేది అవుతుంది అంటున్నారు. ఎస్, అవును. ఓకే, ఈ మట్టి కుండ ఏం చేస్తుందమ్మా, ఆ వాటర్లో ఉన్న హీట్ని మొత్తం ఇది ఎవాపరేట్ చేస్తుంది. సో ఆ ఎవాపరేట్ అయిన వేపర్స్ మొత్తం ఆ లిడ్ మీద ఉంటాయి. సో దట్ ఈస్ రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ద ఎర్తెన్ పాట్ ఈస్ పోరస్. అవును, ఎర్తెన్ పాట్ ఏంటి పోరస్గా ఉంటుందంట. అంటే ఏంటి పోరస్ అంటే మీకు తెలుసు కదా, సో పీల్చుకునే గుణం. సో పీల్చుకునే గుణం ఏంటి పాట్ మట్టి కుండకు ఉంటుంది. ఎస్, దట్ ఈస్ ఆల్సో రైట్ ఆన్సర్. ఎన్విరాన్మెంటల్ వాటర్ వేపర్ ఎంటర్స్ ద పాట్ త్రూ పోర్స్. సో ఈ పోర్స్ ద్వారా ఎన్విరాన్మెంట్లో ఉన్న వాటర్ అనేది ఎంటర్ అవుతుంది అంటున్నారు. ఎస్, దెర్ మే బీ ఏ ఛాన్స్. అందుకే కదా మనము అంటే కుండ చుట్టూ క్లాత్ చుట్టి దాని మీద వాటర్ పోస్తాం. ఎందుకంటే దాని యొక్క కూల్నెస్ అనేది దీని లోపలికి వస్తుంది కాబట్టి. సో ఆప్షన్ 1, 2, 3 3 కూడా కరెక్టే. మరి 4th ఏంటి? ద వాటర్ ఊజెస్ అవుట్ త్రూ ద పోర్స్ ఇన్ అన్ ఎర్తెన్ పాట్. వాటర్ అనేవి ఆ పోర్స్ నుంచి బయటికి వెళ్తాయి అంటున్నారు. ఎస్, నో. ఒకవేళ వాటర్ అనేది బయటికి వెళ్తే అది ఎందుకు కుండలో వాటర్ పోస్తారు? సో ఆప్షన్ 4 ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 అనేది తప్పు. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ 4. సో మట్టి కుండలో వాటర్ అనేది ఎందుకు కూల్గా అవుతాయమ్మా? ఎందుకంటే ఆ మట్టి కుండలో మనం వాటర్ పోసినప్పుడు హీట్, వాటర్లో ఉన్న హీట్ అనేది వేపర్స్ లాగా అది పైకి సర్ఫేస్కి వెళ్ళిపోతాయి పైకి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఆ వాటర్ ఆ కుండకి పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ నుంచి ఏంటి చల్లగాలి, అట్మాస్ఫియర్ నుంచి చల్లగాలి, అదేవిధంగా వాటర్ వేపర్ అన్నది అది తీసుకొని చల్లగా ఉంచుతుంది. సో అంతేకాని ఆ మట్టి కుండ నుంచి వాటర్ అనేది పోర్స్ నుంచి బయటికి వెళ్ళలు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఓకే, దిస్ ఇస్ సి. అందుకోసమే మనము వాటర్ కూల్నెస్ కోసము మట్టి కుండను యూజ్ చేస్తాం, కానీ స్టీల్ని యూజ్ చేయము. ఎందుకు స్టీల్ని యూజ్ చేయము? ఎందుకంటే స్టీల్ కుండకి స్టీల్ బిందె ఉంటుంది కదా, ఆ స్టీల్ బిందెలో ఎటువంటి హోల్స్ ఉండవు, లైక్ పోరస్ ప్రాపర్టీ అనేది ఉండదు. అదేవిధంగా ఎటువంటి ఎవాపరేషన్ అనేది జరగదు. అందుకే మనము వాటర్ని చల్లపరచుకోవడానికి మట్టి కుండని వాడతాం, కానీ స్టీల్ బిందెని కాదు. ఓకే, సో రిగార్డింగ్ ద వాటర్ బీయింగ్ కోల్డ్ ఇన్ ఏ క్లే పాట్, అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వాటర్ కమ్స్ అవుట్ త్రూ ది హోల్స్ ఇన్ ద క్లే పాట్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఎందుకు ఒకవేళ వాటర్ అనేది ఆ కుండ నుంచి బయటికి వస్తే మనం దాంట్లో పోసి ఉపయోగం ఏముంటుంది? సో ఉండదు. అందుకనే ఆప్షన్ 4 అనేది తప్పు. ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ ద రీజన్ వై వాటర్ ఇన్ క్లే పాట్ స్టే కూల్. చెప్పాను కదా ఆల్రెడీ. సో మనం ఎప్పుడైతే కుండలో వాటర్ పోస్తామో దాంట్లో ఉన్న హీట్తో ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. అందుకే కుండలో ఉన్న వాటర్ అనేది ఎప్పుడు కోల్డ్గా ఉంటుంది. డ్యూ టు విచ్ ప్రాసెస్? ఎవాపరేషన్ ప్రాసెస్. క్లే పాట్స్ హ్యావ్ స్మాల్ హోల్స్ త్రూ విచ్ వాటర్ కెన్ డ్రైన్. చెప్పాను కదా, ఈ క్లే పాట్స్ హ్యావ్ స్మాల్ హోల్స్ త్రూ విచ్ వాటర్ కెన్ డ్రైన్. సో అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్న వాటర్, సో మనం కుండ చుట్టూ క్లాత్ పెట్టి దాని మీద వాటర్ పోస్తాం కదా, సో దానివల్ల అది హాట్ కూల్ అవుతుంది. అంతేకాని ఆ కుండలో ఉన్న వాటర్ అనేవి బయటికి రావు. ఓకే, సో దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, విచ్ లా స్టేట్స్ దట్ ఎండోటర్మిక్ animals from cold climates have smaller extremities or appendages than closely related species from warm climate. చల్లని వాతావరణం నుండి వచ్చే ఎండోథర్మిక్ జంతువులు వేడిగా ఉండే వాతావరణం నుండి వచ్చే సంబంధిత జాతుల కంటే చిన్న అవయవాలు కలిగి ఉంటాయని పేర్కొన్న నిబంధన ఏది? హర్పర్స్ రూల్, రిట్స్ రూల్, అలెన్స్ రూల్, మోల్స్ రూల్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి? హార్పర్స్ రూల్. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి? అలెన్స్ రూల్. సో ఏం చెప్తున్నారు ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారమ్మా? విచ్ లా స్టేట్స్ దట్ ఎండోథర్మిక్ యానిమల్స్ ఫ్రమ్ కోల్డ్ క్లైమేట్స్ హ్యావ్ స్మాలర్ ఎక్స్ట్రిమిటీస్ ఆర్ అపెండేజెస్ దెన్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్ ఫ్రమ్ వార్మ్ క్లైమేట్స్. సో మనకు ఎండోథర్మిక్ యానిమల్స్ ఏంటి, ఎగ్జోథర్మిక్ యానిమల్స్ ఏంటో తెలియాలి ముందు. ఎండోథర్మిక్ యానిమల్స్ అంటే ఏంటి అమ్మా? దే ఆర్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. వాటి యొక్క బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకునే
అంటే కెపాసిటీ ఉంటుంది. సో ఈ ఎండోథర్మిక్ యానిమల్స్కి దే ఆర్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. వాటి యొక్క బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకునే కెపాసిటీ అనేది ఆ ఎండోథర్మిక్ యానిమల్స్కి ఉంటుంది. ఎక్సోథర్మిక్ యానిమల్స్కి ఏంటి, వాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ అనేది సన్లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద డిపెండ్ అయ్యి రెగ్యులేట్ చేసుకోగలదు. సో దట్ ఆర్ ఎండోథర్మిక్ యానిమల్స్ అండ్ ఎక్సోథర్మిక్ యానిమల్స్. సో మనని క్వశ్చన్లో ఏమడిగారమ్మా, చల్లని వాతావరణం నుండి వచ్చే ఎండోథర్మిక్ జంతువులు వేడిగా ఉండే వాతావరణం నుంచి వచ్చే సంబంధిత జాతుల కంటే చిన్న అవయవాలు కలిగి ఉంటాయని పేర్కొన్న నిబంధన ఏది? సో ఏం చెప్పారు ఇక్కడ, ఎండోథర్మిక్ యానిమల్స్ అనేవి వాటికి ఒక చిన్న ఆర్గన్స్ ఉంటాయి వాటి యొక్క బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకోవడానికి. సో ఎండోథర్మిక్ యానిమల్స్ అంటే ఏం చెప్పాను, దే హ్యావ్ ద కెపాసిటీ టు రెగ్యులేట్ దట్ టెంపరేచర్. సో వాటి కోసము అలాంటి యానిమల్స్కి, ఎండోథర్మిక్ యానిమల్స్కి చిన్న అవయవాలు ఉంటాయి, అందుకోసమే దే హ్యావ్ ద కెపాసిటీ టు రెగ్యులేట్ ద టెంపరేచర్ అని చెప్పిన రూల్ ఏంటి అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా, అలెన్స్ రూల్. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటమ్మా, బ్లాక్ టైల్డ్ హెయిర్. ఓకే, బ్లాక్ టైల్డ్ హెయిర్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ రూల్, బ్లాక్ టైల్డ్ హెయిర్. సో దీస్ ఆర్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ ఆర్ ఎండోథర్మిక్ యానిమల్స్. వాటికి చిన్న అవయవాలు ఉంటాయమ్మా. సో ఈ చిన్న అవయవాలు ఉండడం అనేది ఏ రూల్లో చెప్తుంది, అలెన్స్ రూల్లో చెప్తుంది. సో ఈ చిన్న అవయవాలు ఉండడం వల్ల వాటిని ఎండోథర్మిక్ యానిమల్స్ అంటారు. సో అదేవిధంగా వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. దే హ్యావ్ ద కెపాసిటీ టు రెగ్యులేట్ దర్ ఇంటర్నల్ టెంపరేచర్. సో ఎక్సోథర్మిక్ యానిమల్స్ అంటే అవి సన్లైట్ అండ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద డిపెండ్ అయ్యి వాటి యొక్క టెంపరేచర్స్ని రెగ్యులేట్ చేసుకుంటాయి. బట్ ఈ ఎండోథర్మిక్ యానిమల్స్ అనేవి దే హ్యావ్ ద కెపాసిటీ టు రెగ్యులేట్ దర్ ఇంటర్నల్ టెంపరేచర్. సో వాట్ ఈస్ ద రీజన్ వై? బికాస్ దే హ్యావ్ వెరీ స్మాల్ ఆర్గన్స్ అండ్ దే ఆర్ వార్మ్ బ్లడెడ్. సో ఇది ఏ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందమ్మా, అలెన్స్ రూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, ద రూల్ దట్ ఎండోథర్మిక్ యానిమల్స్ దట్ లివ్ ఇన్ కోల్డ్ ఎన్విరాన్మెంట్స్ హ్యావ్ స్మాలర్ లిమ్స్ ఆర్ ఆర్గన్స్ దెన్ దోస్ దట్ లివ్ ఇన్ హాట్ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ వాట్, అలెన్స్ రూల్. సో ఏవైతే కోల్డ్ కండిషన్లో ఉంటాయో, వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ ఉంటాయో వాటికి చిన్న ఆర్గన్స్ ఉంటాయి. అండ్ ఏవైతే హాట్ కండిషన్స్లో ఉంటాయో వాటికి, ఓకే, హాట్ కండిషన్స్లో ఉన్న యానిమల్స్ కన్నా కోల్డ్ కండిషన్స్లో ఉన్న యానిమల్స్ యొక్క లిమ్స్ చిన్నగా ఉంటాయని ఏ రూల్ చెప్తుందమ్మా మనకు, అలెన్స్ రూల్ చెప్తుంది. ఓకే, సో అకార్డింగ్ టు అలెన్స్ రూల్, ఎండోథర్మిక్ యానిమల్స్ లివింగ్ ఇన్ కోల్డ్ ఎన్విరాన్మెంట్ హ్యావ్ స్మాల్ ఆర్గన్స్ టు మెయింటైన్ దేర్ బాడీ టెంపరేచర్. చెప్పాను కదా, by having a smaller surface area than those living in hot climates, they can help prevent heat loss. సో అర్థమైందా మీకు? సో ఈ అలెన్స్ రూల్ ఏం చెప్తుందంటే, ఏవైనా యానిమల్స్, సో ఎండోథెర్మిక్ యానిమల్స్ ఏవైతే కోల్డ్ కండిషన్స్లో ఉంటాయో వాటి యొక్క అవయవాలు అనేవి చిన్నగా ఉంటాయి, ఎందుకంటే వాటి యొక్క బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకోవడానికి. సో ఎండోథర్మిక్ అంటేనే దే హ్యావ్ ద కెపాసిటీ టు రెగ్యులేట్ దర్ ఇంటర్నల్ టెంపరేచర్ కదా. సో ఎవరు చెప్పారమ్మా, అలెన్స్ రూల్ అనేది ఈ కాన్సెప్ట్ అనేది చెప్పింది. ఓకే, సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటమ్మా, బ్లాక్ టైల్డ్ హెయిర్. Black tailed hair is a perfect example for this Allen's rule. Clear? Next, what is the name of the mission under which India achieved its first space docking? భారతదేశం తన మొదటి అంతరిక్ష డాకింగ్ను సాధించిన మిషన్ పేరు ఏమిటి? చంద్రయాన్ 4, గగన్యాన్, స్పేడెక్స్, మంగళయాన్. సో భారతదేశం అనేది రీసెంట్గానే స్పేడెక్స్ అంటే ఏంటి, డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, రెండు స్పేస్ క్రాఫ్ట్ని ఐదర్ జాయినింగ్ ఆర్ సపరేటింగ్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏమంటాం మనం, డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సో రీసెంట్గా స్పేడెక్స్లో మన ఇండియా అనేది 4th కంట్రీగా సక్సెస్ఫుల్ అయింది. ఓకే, డాకింగ్ ఎక్స్పెరిమెంట్లో మన ఇండియా అనేది 4th కంట్రీగా సక్సెస్ఫుల్ అయింది. సో రీసెంట్గానే 2025లోనే. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మిషన్ అండర్ విచ్ ఇండియా అచీవ్డ్ ఇట్స్ ఫస్ట్ స్పేస్ డాకింగ్? స్పేడెక్స్. ఓకే, ఏంటి డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే టూ స్పేస్ క్రాఫ్ట్ని ఐదర్ జాయినింగ్ ఆర్ సపరేటింగ్, డాకింగ్ అన్డాకింగ్. సో దీంట్లో మన ఇండియా అనేది 4th ప్లేస్లో సక్సెస్ఫుల్ అయింది. ఓకే, సో మరి చంద్రయాన్ 4 అంటే ఏంటమ్మా, మనకు మొత్తం 3 చంద్రయాన్ సిరీస్ జరిగాయి. చంద్రయాన్ 1 ఏమో 2008లో, చంద్రయాన్ 2 2013లో, చంద్రయాన్ 3 అనేది రీసెంట్గా 2023లో సోమనాథన్ గారు ఉన్నప్పుడు జరిగింది. సో విక్రమ్ ల్యాండర్,
ప్రజ్ఞాన్ రోవర్. సో దీంతో మనకు చంద్రయాన్ 3 అనేది జరిగింది. సక్సెస్ఫుల్గా సౌత్ పోల్ మీద ల్యాండ్ అయ్యారు. ఓకే, సో నెక్స్ట్ చంద్రయాన్ 4 ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది 2027 వరకు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. సో దీని యొక్క ఆబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే అక్కడ ఉన్న ఏంటి మూలికలు, సో మూన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న శాంపుల్స్ని తీసుకురావాలన్నది చంద్రయాన్ 4 యొక్క ఆబ్జెక్టివ్. ఓకే, కంటామినేట్ కానీ ఓకే ఆ శాంపుల్స్ని మూన్ నుంచి తీసుకురావాలనేది చంద్రయాన్ 4 యొక్క ప్లాన్. సో నెక్స్ట్ వచ్చేసి మంగళయాన్ అంటే ఏంటి, మార్స్ ఎక్స్ప్లోరేషన్. సో మార్స్ ఆర్బిట్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ మంగళయాన్ మూమెంట్. సో రీసెంట్గా డాకింగ్ ఎక్స్పెరిమెంట్ దాని యొక్క నేమ్ ఏంటి, స్పేడెక్స్. క్లియర్. ఇండియా అచీవ్డ్ ఇట్స్ ఫస్ట్ స్పేస్ డాకింగ్ అండర్ ద స్పేడెక్స్ మిషన్. దిస్ వాజ్ అ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జర్నీ ఇన్వాల్వింగ్ ద డాకింగ్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఈ డాకింగ్ చేయడం అనేది ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం అన్నట్టు. డాకింగ్ అంటే అర్థమైంది కదా, జాయినింగ్ అండ్ సపరేటింగ్ 2 స్పేస్ క్రాఫ్ట్స్. ఓకే, దిస్ ఈజ్ వాట్ స్పేడెక్స్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ విచ్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఇండియా రీసెంట్లీ. ఓకే, స్పేడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ మిషన్ టు డెమాన్స్ట్రేట్ ద టెక్నాలజీ ఫర్ డాకింగ్ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ అవర్ క్రాఫ్ట్ అండ్ ఎసెన్షియల్ స్టెప్ ఫర్ ఫ్యూచర్ డీప్ స్పేస్ మిషన్స్. సో ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయినందువలన ఫ్యూచర్లో ఎలాంటి మిషన్స్ చేసినా కూడా ఈ డాకింగ్ అన్డాకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇండియా దీంట్లో సక్సెస్ఫుల్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ లెబనాన్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్. లెబనాన్ కొత్త ప్రధాన మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? నవాబ్ సలాం, నజీబ్ మికాతి, సాద్ హరీరి, మైకల్ ఓన్. చూద్దాం దీనికి ఆన్సర్. Okay, who has been appointed as Lebanon's new prime minister ma? And the answer for this question is Nawaf Salam. Evaru ee Nawaf Salam? International Court of Justice ki president itanu. Nawaf Salam ane vyakti, he is the International Court of Justice president. So International Court of Justice అనేది ఎక్కడ ఉంటుందమ్మా, నెదర్లాండ్స్ ది హేగ్ లో ఉంటుంది. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, నెదర్లాండ్స్ హేగే. సో హూ ఈస్ హీ, నవాఫ్ సలాం. సో లెబనాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏంటమ్మా, బైరట్. అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటి, లెబనీస్ పౌండ్. ఓకే, దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి బైరట్ అండ్ ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరమ్మా, నవాబ్ సలాం. కరెన్సీ వచ్చేసి లెబనీస్ పౌండ్. నవాబ్ సలాం, he is the Lebanon's current prime minister, was previously the president of International Court of Justice. చెప్పాను కదా, he was previously the International Court of Justice president. ఇప్పుడు అతను లెబనాన్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. ఓకే, హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్ కంట్రీ నౌ, నవాఫ్ సలాం. సో ప్రీవియస్లీ హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో దీన్ని వరల్డ్ కోర్ట్ అని కూడా పిలుస్తారు. సో దీనికి ప్రీవియస్గా ఇతను ప్రెసిడెంట్గా వ్యవహరించారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది మనకి ఎక్కడ ఉంటుందమ్మా, హేగ్, నెదర్లాండ్స్లో ఉంటుంది. కరెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరు దీనికి, యూజీ ఇవసావా. యూజీ ఇవసావా ఇస్ ద కరెంట్ ప్రెసిడెంట్. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా, 1945లో, జూన్ 26, 1945లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ మొత్తం ఎన్ని కంట్రీ మెంబర్స్ ఉన్నాయమ్మా, 193 స్టేట్ పార్టీస్, 193 మెంబర్ కంట్రీస్ అనేవి ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో పార్టిసిపేట్ చేశారు. ఓకే, సో హూ ఈజ్ ది న్యూలీ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్ కంట్రీ, ప్రీవియస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అయిన నవాబ్ సలాం గారు. నౌ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్ కంట్రీ. ఈ లెబనాన్ కంట్రీకి కరెన్సీ వచ్చేసి ఏంటమ్మా, లెబనీస్ పౌండ్. క్యాపిటల్ వచ్చేసి బైరట్. సో ఇతను ఎవరమ్మా, ప్రీవియస్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. సో ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని మనం వరల్డ్ కోర్ట్గా కూడా పిలుస్తాము. సో రీసెంట్గా ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందమ్మా, జూన్ 26, 1945లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఎక్కడ ఉంటుంది, హేగ్, నెదర్లాండ్స్లో ఉంటుంది. అండ్ హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యూజీ ఇవసావా. యూజీ ఇవసావా ఇస్ ద president of International Court of Justice. Clear? Next, which city has become the most congested in India according to the TomTom traffic index released in January 2025? రీసెంట్గా TomTom ఇండెక్స్ అనేది రిలీజ్ చేశారు. సో దీంట్లో వరల్డ్లో ద మోస్ట్ కంజెస్టెడ్ సిటీగా, వరల్డ్లో ద మోస్ట్ కంజెస్టెడ్ ట్రాఫిక్ సిటీగా పేరు వచ్చింది వచ్చేసి మెక్సికో. ఫస్ట్ మెక్సికోకి వస్తే సెకండ్ మన కోల్కతాకి వచ్చింది.
ఓకే, ఇండియాలో చూసుకున్నట్లయితే కోల్కతా ఈజ్ ద మోస్ట్ కంజెస్టెడ్ సిటీ ఇన్ ఇండియా. వరల్డ్లో చూసుకున్నట్టయితే మెక్సికోకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది, సెకండ్ వచ్చేసి మన కలకత్తాకి వచ్చింది మోస్ట్ కంజెస్టెడ్ ట్రాఫిక్ సిటీలో. ఓకే, అంటే ఇది గంటకు ఎంత, ఓన్లీ 34 minutes 10 kilometers మాత్రమే ఇది ట్రావెల్ చేయగలుగుతుంది. అంటే అంత ట్రాఫిక్ అనేది ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి కోల్కతా ఉంది, నెక్స్ట్ పూణే ఉంది, నెక్స్ట్ బెంగళూరు, నెక్స్ట్ హైదరాబాద్. దీస్ ఆర్ ద 4 మోస్ట్ కంజెస్టెడ్ ట్రాఫిక్ సిటీస్. ఫస్ట్ కలకత్తా, నెక్స్ట్ పూణే, నెక్స్ట్ బెంగళూరు, ఫోర్త్ వచ్చేసి ఏంటమ్మా మన హైదరాబాద్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? కోల్కతా. Which city became the most congested in India according to the TomTom Traffic Index released in January 2025? జనవరి 2025లో విడుదలైన టామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో అత్యంత ట్రాఫిక్ గల నగరం ఏది? కోల్కతా. నెక్స్ట్ పూణే, నెక్స్ట్ ఏంటమ్మా బెంగళూరు, నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్. ఓకే, అకార్డింగ్ టు 2024 టామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్, కోల్కతా హ్యాస్ బికమ్ ఇండియాస్ మోస్ట్ కంజెస్టెడ్ సిటీ. అంటే ట్రాఫిక్ చాలా ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే ఒక్క 10 kilometersని మనం 34 minutes తీసుకున్నదంట అది ట్రావెల్ చేయడానికి. ఓకే, ద యావరేజ్ స్పీడ్ ఈస్ 17.4 km/h, మీనింగ్ ఇట్ టేక్స్ ఓవర్ 34 minutes టు ట్రావెల్ జస్ట్ 10 kilometers. సో ప్రీవియస్గా బెంగళూరు ఉండేనంట, ఇప్పుడు బెంగళూరుని సర్పాస్ చేసి కోల్కతా అనేది ఫస్ట్ ప్లేస్కి వచ్చిందంట. ఓకే, సో Pune follows closely with an average travel time of 33 minutes and 22 seconds for a 10 kilometers journey. సో కలకత్తా తర్వాత పూణే వచ్చిందంట. 10 kilometers జర్నీ చేయాలంటే పూణేలో 33 minutes 22 seconds పడుతుందంట. సో దోస్ ఆర్ ది మోస్ట్ కంజెస్టెడ్ సిటీస్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కంట్రీ లాంచ్ ఇట్స్ ఫస్ట్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హిందీ ఆన్ వరల్డ్ హిందీ డే? సో మనం వరల్డ్ హిందీ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామమ్మా? మనం వరల్డ్ హిందీ డే అనేది ప్రతి ఇయర్ January 10th సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ ఇయర్ వచ్చేసి మనకు 2025 ఇయర్లీ వచ్చేసి 50th హిందీ యానివర్సరీ డే అన్నట్టు. సో రీసెంట్గా ఏ కంట్రీ అనేది ఈ హిందీ లాంగ్వేజ్ మీద కోర్స్ అనేది ఓపెన్ చేసింది? ఓకే, క్వశ్చన్ ఏంటి? విచ్ కంట్రీ లాంచ్ ఇట్స్ ఫస్ట్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హిందీ ఆన్ వరల్డ్ హిందీ డే? శ్రీలంకనా, నేపాలా, చైనానా, రష్యానా? ఏంటమ్మా దీనికి ఆన్సర్ వచ్చేసి శ్రీలంక. సో శ్రీలంక ఈజ్ ద కంట్రీ విచ్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హిందీ లాంగ్వేజ్. సో అది రీసెంట్గా స్వామి వివేకానంద ట్రస్ట్ వాళ్ళతో కలిసి ఏం లాంచ్ చేసింది? ఫస్ట్ సర్టిఫికేట్ కోర్స్ అనేది లాంచ్ చేసింది హిందీ లాంగ్వేజ్లో ఆన్ ద ఒకేషన్ ఆఫ్ వాట్ 50th హిందీ యానివర్సరీ డే. ఎప్పుడు January 10th జరిగింది. సో ఈ సందర్భంగా ఈ సర్టిఫికేట్ కోర్స్ అనేది లాంచ్ చేసింది ఏ కంట్రీ అమ్మా? శ్రీలంక. శ్రీలంకకి మొత్తం 2 క్యాపిటల్స్ ఉంటాయి, కొలంబో అండ్ జయవర్ధనిపురం. ఓకే, జయవర్ధనిపురం అండ్ శ్రీలంక ఆర్ ది 2 capitals ఆఫ్ శ్రీలంక. ప్రెసిడెంట్ వచ్చేసి అరుణ కుమార అండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి హరిణి. ఓకే, సో రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అనుర కుమార మిత్ర విభూషణ్ అనే అవార్డు అనేది ఇచ్చారు. ఓకే, మీ అందరికీ తెలుసు కదా. ఎస్, సో ఆన్ January 10, 2025 శ్రీలంక లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఇండియా త్రూ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్. అంటే ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ అంటే మీకు తెలుసు కదా. సో మనము కాలేజ్కి వెళ్ళకపోయినా చదువుకోవచ్చు అన్నట్టు. సో ఎగ్జామ్స్ టైంలో వచ్చి ఎగ్జామ్స్ రాసుకున్నది డిస్టెన్స్ లెర్నింగ్ అన్నట్టు. సో ఈ ఇయర్ January 10th 50th యానివర్సరీ ఆఫ్ హిందీ డే అనేది జరిగింది. సో థీమ్ ఏంటిదమ్మా? ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్. ఓకే, ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్. థీమ్ వచ్చేసి ఏంటి? ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్ ఈజ్ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్. సో దీని సందర్భంగా ఈ వరల్డ్ హిందీ డే సందర్భంగా శ్రీలంక కంట్రీ వాళ్ళు సర్టిఫికేట్ కోర్స్ అనేది హిందీ లాంగ్వేజ్లో లాంచ్ చేశారు. ఓకే, ఇది ఓపెన్ అండ్ డిస్టెన్స్ కోర్స్ అన్నట్టు. అంటే మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే తెలుసు కదా. ఎస్, దిస్ సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్ వాస్ అన్వీల్డ్ డ్యూరింగ్ ద భారత్ శ్రీలంక హిందీ సమ్మేళన్ ఆర్గనైజ్డ్ బై ద స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్. ఓకే, ఎవరు ఆర్గనైజ్ చేశారమ్మా? స్వామి వివేకానంద కల్చర్ సెంటర్ అలాంగ్ విత్ ద హై కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ కొలంబో. సో దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు వచ్చేసి స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్ అలాంగ్ విత్ హై కమిషనర్ ఆఫ్ కొలంబో వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఓకే, సో దిస్ కోర్స్ ఈజ్ ఎ కొలాబరేటివ్ ఎఫర్ట్ బిట్వీన్ ద ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ శ్రీలంక. సో ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ శ్రీలంక ఇంకా స్వామి వివేకానంద
కల్చరల్ సెంటర్. ఈ రెండు కొలాబరేట్ అయ్యి ఈ కోర్స్ అనేది లాంచ్ చేశారు. ఓకే, రిమెంబర్. నెక్స్ట్, హూ ఇనాగరేటెడ్ ద గ్రామీణ్ భారత్ మహోత్సవ్ 2025 ఇన్ ఢిల్లీ ఆన్ January 4, 2025? అమిత్ షా, నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్, రాజ్నాథ్ సింగ్. ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోడీ. ఓకే, సో ఈ గ్రామీణ్ భారత్ మహోత్సవ్ అనేది January 4 నుంచి January 9 వరకు భారత్ మండపం న్యూఢిల్లీలో జరిగింది. సో ఇందులో ఏం జరుగుతుందో మన ఇండియా యొక్క కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ని ప్రమోట్ చేయడానికి ప్రతి ఇయర్ ఈ గ్రామీణ్ భారత్ మహోత్సవ్ అనేది జరుపుతారు న్యూఢిల్లీలో భారత్ మండపంలో. సో ఈ ఇయర్ ఎవరు ఇనాగరేట్ చేశారమ్మా? నరేంద్ర మోడీ గారు. అండ్ వాట్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్? బిల్డింగ్ ఏ రెసిలెంట్ రూరల్ ఇండియా ఫర్ ఏ వికసిత్ భారత్ 2024. సో 2047 అనేది వికసిత్ భారత్ యొక్క ఎయిమ్. అంటే 2047 వచ్చేసరికి మన ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీగా మారాలనేది ఎయిమ్గా పెట్టుకున్నాం, వికసిత్ భారత్. సో ఏంటి? బిల్డింగ్ ఏ రెసిలెంట్ రూరల్ ఇండియా అంటే 2047 వచ్చేసరికి రూరల్ ఏరియాస్ని కూడా డెవలప్ చేయాలనే ఎయిమ్ అనేది ఈ గ్రామీణ్ మహోత్సవ్న పెట్టుకున్నారు థీమ్. వాట్ ఈస్ ద థీమ్? బిల్డింగ్ ఏ రెసిలెంట్ రూరల్ ఇండియా ఫర్ ఏ వికసిత్ భారత్ 2047. ఈ సందర్భంగా ఏం చేస్తారమ్మా? మన ఇండియా యొక్క కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ ఇవన్నిటిని ఎంపవర్ చేస్తారు, ఏంటి ప్రమోట్ చేస్తారు అన్నట్టు. ఓకే, సో అండ్ ఎయిమ్ టు సెలబ్రేట్ అండ్ ఎంపవర్ రూరల్ ఇండియాస్ ఎంటర్ప్రీనియల్ స్పిరిట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఓకే, సో January 4 నుంచి 9, 2025 వరకు జరిగిన ఈ కార్యక్రమం వికసిత్ భారత్ 2047 కోసం స్థితిస్థాపక గ్రామీణ భారతదేశాన్ని నిర్మించడం. ఓకే, దీని యొక్క థీమ్ అన్నట్టు. నెక్స్ట్, అర్మాండో అగ్నేలో కొలాకో హూ రిసీవ్డ్ ద ద్రోణాచార్య అవార్డ్ ఇన్ 2025 ఈజ్ ఎ కోచ్ ఇన్ విచ్ స్పోర్ట్? 2025లో ద్రోణాచార్య అవార్డు పొందిన అర్మాండో అగ్నేలో కొలాకో ఏ క్రీడకు కోచ్? హాకీ, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, షూటింగ్. సో రీసెంట్గా ఈ పర్సన్కి ద్రోణాచార్య అవార్డు అనేది వచ్చింది 2025లో. సో ద్రోణాచార్య అవార్డు అనేది ఎవరికి ఇస్తారమ్మా? ఎవరైతే ఎక్సలెంట్ కోచింగ్ అనేది ఇస్తారో వాళ్ళకి ద్రోణాచార్య అవార్డు అనేది ఇస్తారు. సో ఇతను ఏ స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి? 2025లో ఇతనికి ద్రోణాచార్య అవార్డు అనేది వచ్చింది కదా. సో ఇతను ఏ స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి అని అడుగుతాను. సో ద ఆన్సర్ ఈస్ ఫుట్బాల్. ఓకే, Armando Agnello Colacco, a distinguished football coach, was honored with the Dronacharya Award in the lifetime category in 2025. సో ఇతనికి లైఫ్ టైం కేటగిరీలో 2025 అండ్ లైఫ్ టైం కోచ్గా ఇతనికి ఈ ద్రోణాచార్య అవార్డ్ 2025 అనేది ఇచ్చారు. ఓకే, ఏ కేటగిరీలో అమ్మా? ఫుట్బాల్లో. This prestigious recognition is bestowed upon coaches who have made exceptional contribution to sports. ఎవరైతే వాళ్ళ యొక్క జీవితం ఏంటి మొత్తం కోచింగ్ మీద పెడతారో వాళ్ళకి ఇలాంటి ద్రోణాచార్య అవార్డు అనేది ఇస్తారు. ఎవరైతే ఎక్స్టెండెడ్ పీరియడ్లో అంటే ఎక్కువ కాలం ఎవరైతే కోచింగ్లో ఎక్స్పెక్షనల్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇస్తారు. Colacco is renowned for his remarkable achievements in Indian football, particularly during his tenure as the head coach of Dempo Sports Club. ఇతను మన ఇండియాకి సంబంధించిన డెంపో స్పోర్ట్స్ క్లబ్కి కోచ్గా వ్యవహరించారు. సో చాలా అచీవ్మెంట్స్ అనేది పొందడానికి హీ ఈజ్ ద వన్ వేర్ హీ లెడ్ టీమ్ టు 5 నేషనల్ ఫుట్బాల్ లీగ్స్ అండ్ 1 లీగ్ టైటిల్. సో ఇతను కోచింగ్ ఇవ్వడం వల్ల మన ఇండియా ఫుట్బాల్ టీం వాళ్ళు మొత్తం 5 నేషనల్ టైటిల్స్ అదేవిధంగా 1 లీగ్ టైటిల్ అనేది గెలుచుకున్నారు. సో అందుకు కానీ ఇతనికి ద్రోణాచార్య అవార్డ్ 2025 అనేది ఫుట్బాల్ కేటగిరీలో ఇచ్చారు. హూ ఈస్ హీ? అర్మాండో అగ్నేలో కొలక్కో. ఓకే, సో ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఇది ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ, ఎంటీఎస్, సిపిఓకి సంబంధించిన ప్రతి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అభ్యర్థులకు ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు బట్ ఆల్సో ఆర్ఆర్బీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ ఫ్రీ ఇనిషియేటివ్ని మీకోసం ఫ్రీగా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం జస్ట్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, ఎస్ఎస్సి 2025కి సంబంధించి ఆల్మోస్ట్ క్యాలెండర్స్ అనేది రిలీజ్ చేశారు కదా. సో జూన్ మంత్లో చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించిన అన్ని ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అనేవి రానున్నాయి. సో దీనికోసం మేము ఈ ఫ్రీ ఇనిషియేషన్ అనేది తీసుకొచ్చాం, ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్. ఎస్పెషల్లీ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది చాలా యూజ్ అవుతుంది. మేము ప్రతిరోజు లైవ్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తాం అండ్ దానికి సంబంధించిన టెస్ట్ అనేది కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ప్రతిరోజు క్లాస్ విన్న తర్వాత ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత టెస్ట్ అనేది రాసుకోండి. సో దట్ మీకు రివిజన్ కూడా అయిపోతుంది. సో దట్ మీరు మీ నాలెడ్జ్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఎస్ఎస్సి 2025కి సంబంధించిన
ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ యొక్క ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. దీంట్లో మొత్తం 15 మాక్ ఎగ్జామ్ బేస్డ్ ఆన్ లేటెస్ట్ పీవైక్యూస్. సో లేటెస్ట్గా జరిగిన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నుంచి పీవైక్యూస్ని మేము 15 మాక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. అండ్ దానికి సంబంధించిన ఫ్రీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అని కూడా ఉంటుంది. యూనిక్ అండ్ స్మార్ట్ అప్రోచెస్, దాంతోపాటు ర్యాంకర్స్ టైమ్ సేవింగ్ స్ట్రాటజీస్, మీరు టైంని ఎలా సేవ్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు కంప్లీట్ గైడెన్స్ ఫ్రమ్ చందన్ సార్ అనేది ఉంటుంది. అండ్ యూస్ఫుల్ ఫర్ రైల్వే ఆస్పిరెంట్స్ ఆల్సో. ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్స్కే కాదమ్మా, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ రైల్వే అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్ ఇవన్నీ మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటాయి కాబట్టి ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఎస్ఎస్సి 2025 స్పెషల్ బ్యాచ్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. దీనికి సంబంధించిన క్లాసెస్ అయినా మనకి తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్ సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ కోర్స్ అనేది మనకు ఉంది. దీనికి కోర్స్ డీటెయిల్స్ వచ్చేసరికి 3 months వ్యాలిడిటీతో 2250, 6 months వ్యాలిడిటీతో 3600. ఇందులో మొత్తం మనకు 1000+ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు క్లాసెస్ ఫ్రీగా వినొచ్చు. ఎస్ఎస్సి సిజిఎల్ 2025 సంబంధించిన ఫ్రీ కంప్లీట్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ మనకి తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. మొత్తం 1000+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకు టైర్ 1 అండ్ టైర్ 2 గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీతో టైర్ 1 అండ్ టైర్ 2 కంప్లీట్ కోర్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. 3 monthsకి వచ్చేసరికి 2250 అండ్ 6 months వచ్చేసరికి జస్ట్ 3600. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన 2025 కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 1000+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎస్ఎస్సి సిపిఓ 2025 సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఇందులో కూడా మనకు 1000+ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి వచ్చేసి మనకు 3 months 2250 అండ్ 6 months 3600 ప్రైస్ డీటెయిల్స్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్, సో ఇది కూడా మనకు 10th క్లాస్ ఎలిజిబిలిటీతో ఈ ఎగ్జామ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన కోర్స్ కూడా కంప్లీట్గా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 700+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి సంబంధించి 3 months వ్యాలిడిటీ వచ్చేసి 2250, 6 months వ్యాలిడిటీ వచ్చేసి జస్ట్ 3600 మాత్రమే. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. సెషన్ 1 అండ్ సెషన్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ తెలుగులో ఉంటాయి, మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకు క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇందులో మొత్తం మనకు 700+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఇంకేంటమ్మా మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్ కూడా ఉంటుంది. ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన 2025 ఎవరైతే బీటెక్ చేసిన అభ్యర్థులకు ఈ ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. CBT 1 యాజ్ వెల్ యాజ్ CBT 2 కోర్ సబ్జెక్ట్ కోర్సెస్ కూడా మనకు ఈ ఎస్ఎస్సి జేఈ కోర్స్లో అవైలబుల్గా ఉంది. సో ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 1100+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, బెస్ట్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది, మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఓకే మనకు వ్యాలిడిటీ ఉన్నంత వరకు క్లాసెస్ అనేవి వినొచ్చు. సో దీనికి వచ్చేసి డీటెయిల్స్ కంప్లీట్ కోర్స్ 3 months 2250 అండ్ 6 months జస్ట్ 3600 మాత్రమే. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఇందులో కంప్లీట్ కోర్స్ 700+ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దీనికి వచ్చేసి 3 months 2250 అండ్ 6 months 3600. ఈ క్లాసెస్ మనకి తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. 0 to హీరో కోర్స్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అవుతారో, ఈ 0 to హీరో కోర్స్లో మీకు అర్థమెటిక్తో పాటు అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా మీకు ఇందులో కవర్ అవుతుంది. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనకు ఈ క్లాస్లో విత్ బెస్ట్ ట్రిక్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు ఈ కోర్స్ అనేది పర్చేస్ చేసుకుంటే మీరు ఎగ్జామ్స్లో విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, టైం వేస్ట్ కాకుండా. సో దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా మనకు తెలుగులో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి.
ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఇందులో మొత్తం మనకు 450+ అవర్ లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2022 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఇందులో కంప్లీట్ క్లాసెస్ వచ్చేసి మనకు 450+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, CBT1 యాజ్ వెల్ as CBT2. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఏఎల్పీ 2022 సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఇందులో క్లాసెస్ వచ్చేసి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 3 months కోర్స్ వచ్చేసరికి 6 months వ్యాలిడిటీతో మనకు 3600, 3 months వ్యాలిడిటీతో 2250 అండ్ 12 months వ్యాలిడిటీ వచ్చేసి జస్ట్ 6500. ఇలాంటి ఎటువంటి కోర్స్ అయినా మీకు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు మీకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆర్ఆర్బీ ఏఎల్పీ 2022 సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. CBT1 యాజ్ వెల్ as CBT2. ఇందులో మనకు 500+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, అదేవిధంగా ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్ ఉంటాయి. ఇందులో మొత్తం మనకు 9900+ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు కాబట్టి ఇది మీరు కాన్సన్ట్రేషన్తో ఈ కోర్స్ అనేది పర్చేజ్ చేసుకొని చదువుకున్నట్లయితే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. బ్యాంక్, SSC, ఆర్ఆర్బీ ఎవరైతే అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకు కాంబో కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఇందులో మొత్తం మనకు 850+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. బ్యాంక్ మహాప్యాక్ ఎవరైతే కేవలం బ్యాంక్ ఎగ్జామ్స్కి మాత్రమే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఇందులో అన్ని బ్యాంక్ ఎగ్జామ్ సిలబస్ కవర్ ఇదే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేశారు. బ్యాంక్ ఎగ్జామే కాదండి, బ్యాంక్ ఎగ్జామ్ రిలేటెడ్ లైక్ LIC, RBI, ఇన్సూరెన్స్ ఎగ్జామ్ సిలబస్ కూడా ఈ కోర్సులో మనకు కవర్ అవుతుంది. సో ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ 6 monthsకి వచ్చేసరికి జస్ట్ 3600 అండ్ 12 monthsకి వచ్చేసరికి మనకు 6500 కోర్సుతో అవైలబుల్గా ఉంది. TGPSC, APPSCకి సంబంధించిన గ్రూప్ 2 కోర్సెస్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఇందులో అన్ని ఎగ్జామ్స్ గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేశారు. సో ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. TGPSC, APPSCకి సంబంధించిన SI కానిస్టేబుల్ కోర్సెస్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే, UPSC CSAT 2025కి ప్రిపేర్ అభ్యర్థులు కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటుంది. 2 months కోచింగ్ వచ్చేసరికి మనకు జస్ట్ 1500కి అండ్ 6 months వచ్చేసరికి 3500కి మాత్రమే. సింగిల్ సబ్జెక్ట్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. జస్ట్ 999తో మీరు సింగిల్ సబ్జెక్ట్ కంప్లీట్ కోర్స్ అనేది మీరు నేర్చుకోవచ్చు. TGPSC, VROకి సంబంధించిన అప్కమింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది కదా, సో దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. 3 monthsకి వచ్చేసరికి 2250 అండ్ 6 months వచ్చేసరికి జస్ట్ 3400కు మీకు కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఇందులో మొత్తం మనకు 400+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఏపీ హైకోర్టుకి సంబంధించి మనకు 1620 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు కదా, సో దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఇది డెడ్ ఈజీ ఎగ్జామ్ అమ్మ, జస్ట్ మీరు జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అది ప్రిపేర్ అయినట్లయితే ఇది మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, మనం SSC 2025కి వాళ్ళకి సంబంధించి ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఇనిషియేషన్ అనేది తీసుకొచ్చాం కదా, సో ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకున్నామా. మేము మీకోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ ఇనిషియేషన్ అనేది తీసుకొచ్చాం. జస్ట్ మీరు మా కోసం లైక్ అండ్ షేర్ చేయండి, దట్స్ ఇట్. ఓకే, ఈ సిరీస్ అనేది మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఓకే ఫాలో అవ్వండి, అండ్ దాంతోపాటు కంప్లీట్ అయిన వెంటనే టెస్ట్ కూడా అటెండ్ అవ్వండి, సో దట్ మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తున్నారో కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ సెషన్ అయిపోయిందమ్మా, నెక్స్ట్ సిరీస్తో మీ ముందు ఉంటాను.